ఈ ఉదయకాల సమయంలో విషయాలని గమనించండి. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు ఆ అధ్యాయం అంతా కూడా మనం చదవాలి. అసలు చూద్దాం కొన్ని విషయాలు ఇందులో నుంచి. ఒకసారి చూడండి, 3వ అధ్యాయాన్ని మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. ఇది ఏ సమయంలో జరుగుతున్న కార్యము అంటే 2వ అధ్యాయంలో ఏలియా అగ్ని రథములతో కొనుపోబడ్డాడు. హల్లెలూయా. ఏలియా అగ్ని రథములతో కొనుపోబడ్డాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఏలియా అగ్ని రథములతో వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా మీదికి ఏలియా యొక్క ఆత్మ 2 పాళ్ళుగా వచ్చింది. అంతే కదండి. ఎలీషా మీద ఇప్పుడు ఏలియా ఆత్మ 2 పాళ్ళుగా పనిచేస్తూ ఉంది, రెండింతలుగా పనిచేస్తూ ఉంది. ప్రియమైన సంగమ, నేను గత వారం మీకు చెప్పాను, మన కాలంలోని ఏలియా ఒక శరీరంలో పనిచేస్తూ ఉన్నాడు. అంతేనండి. అదే శరీరంలో బలిష్ఠుడైన దూతగా ప్రభువైన యేసుక్రీస్తు నివసిస్తూ ఉన్నాడని కూడా మనం చూసాం. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఇంకో విషయం ఏమిటి అంటే ప్రవక్త రంగం మీద నుంచి వెళ్ళిపోయాడు, కానీ భూమి మీద ఎవరు ఉన్నారంటే వధువు ఉంది. ఇప్పుడు వధువు శరీరంలో ఇప్పుడు ఈ 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక కార్యము ఏలియా పరిచర్య, ఇంకో కార్యము బలిష్ఠుడైన దూత యొక్క పరిచర్య. ఈ 2 కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ 2వ అధ్యాయంలో కూడా ఏలియా రంగం మీదకి వెళ్ళిపోయేసరికి భూమి మీద ఎవరు కనిపిస్తున్నారు అంటే ఎలీషా కనిపిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ప్రవక్త అక్కడ 2 కోణాల్లో మాట్లాడాడు. ఏలియా ఎత్తబడే వధువుగా ఉన్నాడు, ఎలీషా 1,44,000 మంది యూదులకి సూచించాడు. అయితే ఒక సందర్భంలోని ప్రవక్త ఏలియా రంగం మీద వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఆ వధువు గురించి మాట్లాడాడు. వధువు ఇప్పుడు ఆ వధువుకి ఇప్పుడు 2 పరిచర్య ఉంది. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం దగ్గర 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి ఆ లేఖనం యొక్క నెరవేర్పు మరలా వధువు ప్రవచింప నగత్యము అన్నాడు. ఇప్పుడు వధువు మరలా ప్రవచించాలంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది, రెండోసారి జరుగుతుంది, 2 పాళ్ళతో ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంది. ఆ కార్యం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సంఘం, ఇక్కడ మనం చూడాల్సిన కార్యం ఏమిటి అంటే ఇక్కడ ఏలియా రంగం మీద నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ కార్యం ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయం జాగ్రత్త చూడండి. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదారాజు అయిన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు సోమ్రోనులో ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలేను. ఈ కార్యం ఎక్కడ జరుగుతుంది, ఎలాంటిది అంటే ఆహాబు కుమారుడు. ఇప్పుడు ఆహాబు ఆల్రెడీ మరణించాడు. 1 రాజుల గ్రంథము చివరి అధ్యాయంలోని చనిపోయాడు. ఆయన రక్తము కుక్కల నాకే, ఎలాగైతే నాబోతు రక్తము కుక్కలు నాకునని ఎలీషా ప్రవచించాడు, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఆహాబు యొక్క రక్తము కుక్కలు నాకడం అనే కార్యం మనం చూసాం. ఆహాబు మరణించాడు. ఆహాబు మరణము తర్వాత ఇప్పుడు ఆహాబు కుమారుడైనటువంటి యెహోరాము, ఈ యెహోరాము కూడా పరిపాలన చేస్తున్న సమయంలోని ఇంకను యూదా ప్రాంతానికి, యూదా దేశానికి రాజుగా పరిపాలన చేస్తుంది ఎవరు అంటే యెహోషాపాతు. యెహోరాము యొక్క తండ్రిగా పిలువబడినటువంటి ఆహాబు ఏలుబడిలోని యూదా ప్రాంతాన్ని యెహోషాపాతే పరిపాలన చేస్తున్నాడు. అలాగే తన కుమారుడైనటువంటి యెహోరాము పరిపాలనలో ఉన్నప్పుడు కూడా యూదా ప్రాంతాన్ని యెహోషాపాతే పరిపాలన జరుగుతూ ఉంది. అలాంటి సమయంలో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభములను తీసివేశాను. మంచి పని చేశాడా లేదండి? మంచి పనే చేశాను. కానీ యెహోవా దృష్టికి చెడుతనము చేయటం మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. ఎవరిది ఇతను ఫాలో అవుతూ వస్తున్నాడు అంటే నేబాతు కుమారుడైన యెరోబాము. ఇజ్రాయేల్ ప్రజలు అసలు విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోవడానికి మూల కారకుడు ఎవరు అంటే ఈ యెరోబాము. ఆ యెరోబాము చేసిన పాపములను విడవక ఇతడు కూడా దాన్ని ఫాలో అవుతూ వచ్చాడు. అదే జరుగుతూ ఉంది ఇక్కడ. తర్వాత
4వ వచనం చూడండి. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గల వాడై ఒక్క నిమిషం. నాలుగవ వచనం. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇజ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండేటివాడు. ఎందుకు అంటే ఆహాబు మోయాబుని ఓడించాడు. అప్పటి నుంచి ఇజ్రాయేల్ ప్రజలకి ఇతను పన్ను కట్టుతూ వచ్చాడు, ట్యాక్స్ పే చేస్తూ వస్తున్నాడు. అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇజ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము సోమ్రోను నుండి బయలుదేరి ఇజ్రాయేలు వారిని అందరినీ సమకూర్చెను. యూదారాజైన యెహోషాపాతునకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబులతో యుద్ధము చేసేదవా అని అడగగా, సేమ్ ఇది ఎలా ఉందండి, తన తండ్రి ఎలాగైతే ఆహాబు యెహోషాపాతుకి వెళ్ళి అడిగినప్పుడు ఎలాగైతే జరుగుతుందో అదే కార్యం ఇక్కడ మళ్ళా రిపీట్ అవుతూ ఉంది. అక్కడ రామత్-గిలాదు, ఇక్కడేమో మోయాబీలతో యుద్ధం చేసేదవా అని అడగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చెను. మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడగగా అతడు, ఎదోము అరణ్య మార్గమున పోదుమని చెప్పాను. ఇజ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడానున్న దండు వారికిని పశువులకును నీళ్లు లేకపోయాను. ఇక్కడ ఏం జరుగుతుంది, 3 రాజులు ఐక్యపరచబడ్డారు. ఇక్కడ యూదా రాజు, ఇజ్రాయేలు రాజు, ఎదోము రాజు, ఈ 3 రాజులు కలిసి ఇప్పుడు మోయాబుతో యుద్ధం చేయడానికి సిద్ధంగా అయ్యారు. ఇంకా అర్థమవుతుంది కదండి. అయితే ఇప్పుడు వీళ్ళు 7 దినములు అరణ్యం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, దండు వారికి పశువులకును నీళ్లు లేకపోయాను. ఏం లేవండి. ఇజ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవాలని యెహోవా మనలను పిలిచెననగా, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇజ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననెను. ఇజ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా, ఎలీషా ఇజ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆయన? ఈరోజు సేవకుడు అలాంటి మాట పలికితే ఏమంటారు? కొంతమంది చేసిన పనులు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు సేవకుల్లో ఉన్నటువంటి ఆ కోపము వచ్చి, ఇప్పుడు నా అవసరం పడిందా నీకు, నా దగ్గరికి ఇప్పుడు ఇన్ని రోజులు అక్కడ పరిగెట్టావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకో అని అన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ విశ్వాసి వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు నువ్వే ఉన్నావేంటి, ఇంకా మాకు ఇంకెవరు లేరా అనేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఎలీషా సమయం కోసం ఎదురు చూశాడు. ఎలీషా సమయం వచ్చినప్పుడు ఎలీషా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఎలీషా ఇజ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకుని ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అలాగనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలని యెహోవా రాజులమైన మా 3 పిలిచేనని ఇజ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చెయ్యని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పుకపోదును. ఎవరి నిమిత్తం ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాడు అంటే యెహోషాపాతు నిమిత్తం. యెహోషాపాతుని గౌరవించాడు. ఆయన్ని గౌరవించడం ద్వారానే నిన్ను నేను
చూస్తున్నానని చెప్తున్నాడు. నా యొద్దకు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, నా యొద్దకు వీణె వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అంట, బలము అంటండి. ఫుట్ ప్రింట్స్లో బలం అని ఉంది. యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. ఇప్పుడు యెహోవా హస్తం అతని మీదకి వచ్చింది అంటే, ఇంకో మాటలో చెప్పాలి అంటే యెహోవా యొక్క చెయ్యి ఎలీషా మీదకి వచ్చింది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే యెహోవా యొక్క బలము, శక్తి ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఎలీషా ఇప్పుడు ఏం పలుకుతున్నాడు అంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. చూసారు, బలమైన అభిషేకం ఇప్పుడు ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఎలీషా పలికినటువంటి మాట ఏమిటంటే, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకి ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. యెహోవా దృష్టికి ఇది ఏంటండి, అది చాలా అల్పంగానే ఉంది, చాలా తక్కువే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల్ల నరికి నీళ్ల బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గము రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులేమి ఘనులేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దులనందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తం వలె కనబడెను. కనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకొందము రెండని చెప్పుకొనిరి. వారు ఇజ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇజ్రాయేలులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇజ్రాయేలులు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి. మరియు వారి పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీలబావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. కిర్హరేసేతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరు గనుక దాని ప్రాకారం నిలిచి ఉండెను గాని వడిసెలలు విసురువారు దాన్ని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదుయ్యి 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజు వద్దకు తీసుకొని పోవుటకు ప్రయత్నించను గాని అది వారి వలన కాకపోయెను. ఇంకా కొంచెం ఉంది, చదువుదాం. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుణ్ణి తీసుకుని పట్టణపు ప్రాకారం మీద దహనబలిగా అర్పింపగా ఇజ్రాయేలు వారి మీదకి కోపం బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. ఇది ఈ అధ్యాయంలో కనిపిస్తున్నటువంటి సంగతి. చూడండి, మనుషులను బలి అర్పించే సాంప్రదాయము బైబిల్ గ్రంథంలో మోయాబీల దగ్గర కనిపిస్తూ ఉంది. మీకు రూతు గురించి తెలిసినప్పుడు చరిత్రలోనే ఉంటుంది. మోయాబీల యొక్క సాంప్రదాయం ఏమిటి అంటే ఆడపిల్లల్ని బలిగా అర్పిస్తూ ఉంటారు. ఆ దేశంలోని ఆడపిల్లలను అందంగా ఉన్న ఆడపిల్లల్ని తీసుకుని బలులుగా అర్పిస్తున్న సాంప్రదాయం ఉంటుంది. అది మోయాబీల యొక్క సాంప్రదాయం. మీరు ఎప్పుడైనా సరే రూతుకు సంబంధించిన అది ఇంచుమించు అది కూడా నాకు తెలిసి 10 కమాండ్మెంట్స్ తర్వాత వచ్చింది అనుకుంటున్నా సినిమా. రూతు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో డబ్ అయింది. అందులో చూస్తే ఈ కెమోస్ అనే దేవత ఉంటుంది. ఈ కెమోస్ అనే దేవత బయలుదేవత అనమాట. ఈ మోయాబీలు ఆరాధిస్తున్నటువంటి దేవత. ఆ దేవతకు వాళ్ళు బలులు అర్పిస్తూ ఉంటారు. చిన్నపిల్లలే, 12 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని బలులు అర్పిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ మోయాబు యొక్క జ్యేష్ఠ పుత్రుణ్ణి
బలి అర్పించినప్పుడు మరి తన సొంత కుమారుడిని అతను బలి అర్పిస్తున్నాడు. ఆ రౌద్రము, ఆ కోపం, ఆ ఉద్రేకం అనేది అతనిలోకి వచ్చినప్పుడు దాన్ని తాళలేక మళ్ళా ఈ మన ఇజ్రాయేల్ ప్రజలు వీళ్ళందరూ కూడా మరలా వారి యొక్క దేశాలకి వెళ్ళిపోయారు. మనం ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అధ్యాయంలో నుంచి ప్రవక్త ఒక వర్తమానాన్ని బోధించారు. అది తెలుగులో మనకి లేదు. నేను వేరే యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఆ తెలుగులోనున్న వర్తమానం అది కూడా అందులో నేను ఇది సంపాదించుకున్నాను. రెగ్యులర్గా ఉండే యాప్లో అయితే అది లేదు. మెసేజ్ హబ్లో కానీ ఎక్కడ దొరకలేదు అది. ఈ వర్తమానము ఇందులోని ప్రవక్త చెప్పిన టైటిల్ ఏమిటి అని అంటే, లోయలో చాలా గోతులను త్రవ్వించుట అని ఉంది. ఆ టైటిల్ అది, లోయలో చాలా గోతులను త్రవ్వించుట. ఈ వర్తమానం ఆయన బోధిస్తుంది ఎక్కడ అంటే శ్రీవ్పోర్ట్ లూసియానాలో. ఇది ఎటువైపు ఉంది? శ్రీవ్పోర్ట్ ఇవన్నీ కూడా మనకి పశ్చిమ వైపే ఉన్నాయి. అమెరికా దేశంలోని జెఫర్సన్ విల్ వేరు, ఆరిజోనా వేరు. ఆరిజోనా అనేది ఇప్పుడు కూడా పశ్చిమ వైపు ఉంటుంది. ఆ ఆరిజోనా ప్రాంతంలో అటు సైడ్ ఉన్నప్పుడు అక్కడే శ్రీవ్పోర్ట్ అనే ప్రాంతం కూడా ఉంది. అటువైపు 1956 సంవత్సరంలో 1956 సంవత్సరం 7వ నెల 28వ తారీఖున ఆయన బోధిస్తూ ఉన్న వర్తమానం అన్నమాట. సుమారుగా మనము కూడా నెలలు లేవు కానీ వీళ్ళ ఎంతండి డేటు? వీళ్ళ 29 చూడండి. ఉపవాస ప్రార్థనకి నేను ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఈ రోజంతా మనం ఇక్కడ గడుపుతాం కాబట్టి మరి ఎక్కువసేపు మనం వాక్యం చెప్పుకోవడానికి ఆదివారం కానీ బుధవారం కానీ మనకి లేదు. అందుకోసం కొంచెం ఈ అంశాన్ని నేను తీసుకున్నాను. మనకు ఇందాక సహోదరుడు ప్రార్థించినట్టుగానే మనము మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఉపవాస ప్రార్థన యొక్క అసలైనటువంటి అర్థం అదే మనకి. కాబట్టి ఈరోజు ఈ వర్తమానంలో నుంచి కొన్ని విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు ప్రేరేపించిన కొలది మనం ముందుకు వెళ్దాం. నేను చాలా నిదానంగా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతీది కూడా ఈరోజు ఏదైతే చెప్పబడుతూ ఉందో అది సంఘము పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను ఆదివారం మీకు చెప్పాను, మనం చివరి కాలంలో ఉన్నాము అనేది పదము అది మొదటి సంఘ కాలం నుంచి వాడబడుతున్న పదమే. కానీ వాళ్ళకి అది ఇంకా టైం అనేది ఉంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మొదటి సంఘకాల వర్తమానికుడు చివరి కాలంలో ఉన్నామని చెప్పట్లేదు. ఇక్కడ చివరి కాలపు వర్తమానికుడే చివరి కాలంలో ఉన్నామని చెప్తూ ఉన్నాడు. అంటే మనం నిజంగా నువ్వు దేవుని యందు నీకు ఏమాత్రము భయము భక్తి అనేది కనబడినట్లయితే ఉన్నట్లయితే ఇదిగో ఈ చెప్పబడుతున్న మాటలు నీ హృదయానికి తాకునుగాక. అదేనండి మనం చూడాలి. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన దగ్గరికి వచ్చి ఇలా మనం సమకూర్చబడి దేవుని వాక్యం కోసము ఆశపడుతూ ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, ఏ పర్పస్ ఉంది, ఏ ఉద్దేశంతో ఇక్కడికి మనం వచ్చాము అనేది మనం చూడాలి ఇక్కడ. అందుకోసం నేను ప్రతి విషయము ప్రతి లైన్ కూడా నేను నెమ్మదిగా చదువుతూ మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రవక్త ప్రార్థన చేసింది అక్కడి నుంచి నేను మొదలెడుతున్నానండి. ఇప్పుడు ఇదేదో డిస్ప్లేలో పెడదామని అంటే అది లేదు, మెసేజ్ హబ్లో లేదు ఆ వర్తమానం. ఇది వేరే ఒక యాప్ అన్నమాట. ప్రాఫెట్ విలియం మ్యారియమ్ బ్రనహాం అనేసి ఆ యాప్ ఉంది. అందులో మనకి ఇంగ్లీషు తెలుగు అన్నీ కూడా ఉంటాయి. అందులో కొన్ని వర్తమానాలే ఇందులో ఉన్నాయి. చూడండి, నేను ప్రార్థన కాబట్టి ఇక్కడ ప్రవక్త ప్రార్థన ఎలాగా చేస్తున్నాడు. ఇంట్రడక్షన్, పులిపిడి దగ్గరికి వచ్చి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అత్యున్నతముగా మరి మన హృదయములలో ఇప్పుడు ప్రస్తుత కాలము అందును ఇది 56లో చెప్పబడిన వర్తమానము. 56లో చెప్పబడుతున్న వర్తమానం తెలుగులో తర్జుమయ్యేటప్పటికి కొన్ని ఆయన వాయిస్ అనేది క్లియర్గా లేకపోవటం వల్ల తెలుగులో పూర్తిగా దాన్ని తర్జుమ చేయలేకపోయారు. గత రాత్రి మేము ఒక అద్భుతమైన స్వస్థత కూడికను కలిగి ఉంటిమి. మన ప్రభువైన యేసు మనలో ఉండి ఊహించని ఎన్నో అద్భుతమైన సమృద్ధి కార్యములను మనకు అనుగ్రహించాను. అర్థమవుతుంది కదండి. గత రాత్రి ఏం జరిగిందంట? ఏ కూటం జరిగిందండి? గత రాత్రి జరిగిన కూటం ఏమిటి? మీరు ఇక్కడ చాలా యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడూ లేనంత బలాన్ని తెచ్చుకోవాలి. ఈరోజు
నువ్వు నిండగా కడుపు నిండగా భుజించి వచ్చినప్పుడు నీకు ఉండే బలం కాదు ఇది. ఇప్పుడు నువ్వు తెచ్చుకోవాల్సిన బలం ఏమిటి? ఆత్మీయంగా నీ బలం తెచ్చుకొని వింటుంటేనే అప్పుడు నువ్వు ముందుకు వెళ్తుంటావు. ఇది ప్రశ్న జవాబులు మాదిరిగా ఉంటుంది. గత రాత్రి మనము ఒక అద్భుతమైన స్వస్థత కూడికను కలిగి ఉంటిమి. మన ప్రభువైన యేసు మనలో ఉండి ఊహించని ఎన్నో అద్భుతమైన సమృద్ధి కార్యములను మనకు అనుగ్రహించెను. ఇప్పుడు రేపు మరొక స్వస్థత కూడిక ప్రభు చిత్తమైతే రేపు రాత్రికి ఉండును. ఇప్పుడు రేపు ఉదయమున ఒక ప్రచార కార్యక్రమము ఉన్నందున అనుకుంటున్నాను. అది ఏ సమయానికి బ్రదర్? అక్కడ ఎవరికి అడుగుతున్నాడు బ్రహ్నం గారు. 9 గంటలకు అది KEBNస్లో ప్రచారమగును. కొద్ది నిమిషముల పాటు నేను మాట్లాడేదను, దానిని చేయుదునని నేను మాట ఇచ్చాను కనుక దాన్ని చేయుచుంటిని. మరొకటి పిదప రేపు 10 గంటలకు, మరొక టైం సరిగ్గా ఇవ్వలేదు, 10 గంటలకు అని ఇచ్చారు. అక్షరాలు కూడా తెలుగులో కూడా సరిగ్గా పేర్చలేదు. 10 గంటలకు అక్కడ ఉన్నట్టు చదువుతున్నాను చూడండి మీరు. 10 గంటల 30 నిమిషములకు అని రాశారు, అంటే 30 నిమిషాలు అయి ఉంటుంది. 10 గంటల 30 నిమిషములకు లోకములోనే అతి చిన్న నావ అనే నాటక ప్రదర్శన ఉంటుందని నేను అనుకొనుచున్నాను. లోకంలోనే అతి చిన్న నావ అనే నాటక ప్రదర్శన ఉంటుందంట 10:30 గంటలకు. దానిని బ్రదర్ మూర్ చెప్పి ఉన్నాడు. మరి ఇప్పుడు మీకు శక్యమైతే రేపు ఉదయం రండి, లోకములోనే అతి చిన్న నావ ఏమిటో చూచుటకు రండి. హల్లెలూయా. ప్రత్యేకించి అది చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసినది. 8 ఏళ్ల నుండి 80 ఏళ్ల పిల్లల కొరకు. అబ్బా ఏమంటున్నారు చూసారా? 8 ఏళ్ల నుండి 80 ఏళ్ల పిల్లల కొరకు దానిని నేను ఒక రాత్రి చెప్పి తిని, మరి అక్కడ ప్రభువు మనల్ని కలుసుకుంటాడు అని మనము నిరీక్షించుంటిమి. పిదప రేపు రాత్రికి లేదా రేపు సాయంత్రకాలం ఇక్కడ 7:30కి తిరిగి కూటముండును. 6:30కి ప్రార్థనా కార్డులు పంచిపెట్టబడును. మరి ప్రభు చిత్తమైతే రేపు రాత్రి రోగుల కొరకు ప్రార్థించుట అనేది ఉండును. మరిప్పుడు మీరు ఇంత గొప్ప ఆశతో ఎదురు చూస్తూ అన్ని రకాలుగా సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా రండి. ఆ కూటానికి ఎలా రమ్మంటున్నాడు ఆయన? మనం ఈ కూటానికి మనం ఎలాగొచ్చాం? నిజంగా మన ఇంటి దగ్గర ప్రార్థన పూర్వకం బయలుదేరామా? ఇప్పుడు ఎంతమంది బయలుదేరే చేతులు ఎత్తానని నేను అడగట్లేదు. ఎందుకంటే ఇదేదో స్కూల్లో పిల్లలకి టీచర్ అడుగుతున్నట్టు కాదు. అది మీ అంతరాత్మకి మీరు తెలియాలి. నేను ఎప్పుడూ చెప్తున్న మాటే, ఒక కూటానికి నువ్వు వెళ్ళలేవు, ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నప్పుడు, బుధవారం ప్రార్థనకు వెళ్తున్నప్పుడు, ఇక్కడ ఏ కూటానికి వెళ్ళాలన్నా సరే ముందుగా నువ్వు సిద్ధపడాలి ఇంటి దగ్గరే. అందుకే అంటున్నాడు ఆయన, అన్ని రకాలుగా సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా రండి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, జాగ్రత్త విందాం. మరి ఇప్పుడు ఈ రాత్రి ఒక చెడ్డ రాత్రి. ఆ రాత్రి అంటే ఎలాంటిది? ఎందుకు చెడ్డ రాత్రి? శనివారం రాత్రి. ఆ రాత్రి ఏ రాత్రి అండి? ప్రవక్త అక్కడ శనివారం ఏదో బోధిస్తున్నాడేమో మనకు తెలియదు, కానీ అక్కడ శనివారం రాత్రి అని చెప్తున్నాడు. మీకు తెలుసా ఇది దెయ్యం యొక్క రాత్రి అని? ఆ రాత్రి ఎవరి రాత్రి అన్నది? ఎందుకు దెయ్యం యొక్క రాత్రి అయింది? అది దెయ్యము ప్రధాన రహదారుల పైకి వచ్చును. ఎక్కడికి వచ్చిందండి? ప్రధాన రహదారులు, హైవేస్, ప్రధానమైనటువంటి రోడ్ల మీదకి వచ్చిందంట దెయ్యం. మీకు తెలుసా ఇది దెయ్యం యొక్క రాత్రి అని? దెయ్యము ప్రధాన రహదారుల పైకి వచ్చును, మరియు త్రాగుబోతులు మరియు అన్ని రకముల మద్యమును సేవించిన గుంపులకి, మరి అలాగే తైతక్కలాడేవారికి, మరి అలాగే బూగి ఊగి నాట్యమాడేవారికి, మరియు రాక్ అండ్ రోల్ చిందులేసేవారికి, మరి అలాగే దొర్లుకుంటూ చిందులేసుకుంటూ ఉండేవారికి ఈ శనివారం రాత్రి అనేది ఒక పండగ. అర్థమవుతుంది కదండి ఇప్పుడు? హల్లెలూయా. ఎలాంటి వాళ్ళకి అది పండగ చూడండి. వందలాది మంది హతులయ్యే రాత్రి అది. వందలాది మంది నశించిపోయే రాత్రి. మరి మొన్న నేను చూశాను, ప్రవక్త అంటున్నాడు,
ఒక చోట వారు ఒక పెద్ద ఆనందోత్సవాలతో కూడిన ఒక పెద్ద శిబిరమును కలిగి ఉండిరి, ఒక క్యాంపును కలిగి ఉన్నారంట. అటువంటి ఒక ఆనందోత్సవాలతో కూడిన శిబిరములను వారు ఇక్కడ కలిగి ఉండిరి. వాటిని వారు కెనడాకు కూడా తీసుకువెళ్ళిరి. ఎక్కడ కాదు, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళారంట? ఏంట ఆనందోత్సవాలు, ఫెస్టివల్స్, ఏవో పండగలు, వారోత్సవాలు, అలాంటి పండగలు ఏవో జరుగుతూ ఉన్నాయి. విశాఖ ఉత్సవాలు జరుగుతాయి కదా మనకి. చూడండి, మొట్టమొదటిగా విశాఖ ఉత్సవాలు మాత్రమే ఉండి మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. కానీ ఇప్పుడు విశాఖ ఉత్సవాలే కాదండి, అరకు ఉత్సవాలు మొదలెట్టారు. అటు సైడు ఇప్పుడు మన యానానికి ఆనుకొని ఉన్న ప్రాంతం అమలాపురం, ఈ అమలాపురం ఎంత తీర ప్రాంతాల్లోనూ కూడా కొన్ని ఉత్సవాలు ఏర్పాటు చేశారు. అవి లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం అదే లాస్ట్ ఇయర్ వర్షాకాలం సీజన్లోని అవి స్టార్ట్ అవుతున్న టైంలోని వర్షాలు పడడం వల్ల మళ్ళీ అక్కడ వాటిని ఆపారు. చూడండి, అంటే ఉత్సవాలు అనేవి ఒక దగ్గర మాత్రం ఉండట్లేదు, అవి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అవి పాకుతూ వెళ్తూ ఉన్నాయి. ఎక్కడో ఒకటి గ్రాండ్గా సెలబ్రేట్ అవుతున్నప్పుడు అది హైలైట్ అయిపోయింది అనుకుందాం, దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకో ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. సరే అండి, ఏదైనా సరే కానీ అక్కడ ఏదైనా కొంచెం చూడండి. ఆ మధ్యకాలంలోని 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మనకి పుష్కరాలు వచ్చేవి, అంత ఫోకస్ ఏం లేదు. నా చిన్నతనంలోనే మనం చూసినప్పుడు, నా ఇంటర్మీడియట్ టైంలోని ఆ గోదావరి పుష్కరాలు నేను చూశాను. అప్పుడు కొంచెం ప్రభంజనంగా జరిగింది. కానీ ఆ ముందు కాలాలకు ఇప్పుడు చూసినప్పుడు ఎప్పుడు మనం వినలేదు. ఎక్కడో కొద్దిగా పుష్కరాలంట అంతే విన్నాం. కానీ రాను 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 అదేమవుతుంది, మహాకుంభమేళ అని చెప్పినప్పుడు దాన్ని ఢీ కొట్టేది ఇంకేమీ లేదన్నట్టుగా చేయాలి అనేసి చెప్పి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయాలి అని చెప్పి అదొకటి జరిగింది. అలాగే ఆ మధ్యకాలంలోని వైజాగ్లోనే యోగా డేని సెలబ్రేట్ చేయాలి, అది ఒక గిన్నిస్ రికార్డుగా ఉండాలి, వరల్డ్ రికార్డుగా ఉండాలి అని చెప్పి దానికోసం కూడా మరి ఇంచుమించు 5 లక్షల మంది ఎంతమందిని గ్యాదరింగ్ చేయాలి అని చెప్పి అదో జరిగింది. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే వాళ్ళు అందులో ఏదో ఒక ఆనందాన్ని పొందుకుంటున్నారు, ఏదో చూపించాలి ప్రజలు కూడా. ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో కూడా వాళ్ళందరూ ఏం చేశారు, ఏదో ఆనందోత్సవాల్లో ఉప్పొంగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ కల్చర్ అక్కడే లేదు, ఆ వాతావరణం అక్కడే లేదు, ఆ సంస్కృతి అక్కడే లేదు. ఇప్పుడు అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, కెనడాకి పాకింది. అటువంటి ఒక ఆనందోత్సవాలతో కూడినటువంటి శిబిరములను వారు ఇక్కడ కలిగి ఉండిరి. వాటిని వారు కెనడాకు కూడా తీసుకువెళ్ళిరి. అమెరికా నుండి కెనడాకు వారు తీసుకొచ్చిన ఈ బూగీ ఊగి రాక్ అండ్ రోల్ వ్యవహారములలో పాల్గొనిన పిల్లలు ఎందరు పిచ్చాసుపత్రి పాలయ్యారో ఆ సంఖ్యను నేను మర్చిపోతిని. ఆ ప్రోగ్రామ్స్లోని ఈ బూగీ ఊగి ఈ రాక్ అండ్ రోల్ ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది పిచ్చాసుపత్రుల్లో జాయిన్ అయ్యారో లెక్కేసారు, పేపర్లో వచ్చింది. కానీ ప్రవక్త దాన్ని మర్చిపోయానని చెప్తున్నాడు. ఏమైంది అక్కడికి వెళ్ళేసరికి, ఆ బూగీ ఊగి లేదా రాక్ అండ్ రోల్ నాట్యం దగ్గరికి, ఆ డ్యాన్సుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డ్యాన్సుల్లో ఉన్నటువంటి ఆ ఆత్మలు పిల్లల్లోకి వచ్చేసాయి. అర్థమవుతుంది కదండి. మీరు ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలోని హీరో ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నాడు, వాడు వాడుతున్నటువంటి డైలాగ్స్ ఏమిటి, వాళ్ళు మాట్లాడుతున్న డైలాగ్స్ ఏమిటి, వారి మేనరిజం ఏమిటి, ఇవన్నీ కూడా సినిమా చూసిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి దాన్ని అనుకరిస్తూ ఉంటారు. వారిలాగే ఆ హీరోలాగే వీళ్ళు నటిస్తూ ఉంటారు. ఏమిటిది మనం అనుకుంటాం, సేమ్ ప్రభాస్లా యాక్ట్ చేశాడు, ప్రభాస్లాగా డైలాగ్ కొట్టాడు, పవన్ కళ్యాణ్లో డైలాగ్ కొట్టాడు, అల్లు అర్జున్లో డైలాగ్ కొట్టాడు, షారుఖ్ ఖాన్ లాగా నడుస్తూ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ లాంటి హెయిర్ స్టైల్ ఉంది, నా కొడుకు ఇలా ఉన్నాడు, నా కూతురు సేమ్ ఆ హీరోయిన్ డ్రెస్ తొడిగింది, హీరోయిన్లో నడుస్తుంది, హీరోయిన్లో డైలాగ్ లేసింది అని సంబరపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ దెయ్యము వీళ్ళలోకి ఎంటర్ అయింది అన్నాడు. ఒక 2 సంవత్సరాలు సంవత్సరంన్నర అనుకుంటాను, చక్కగా సినిమా హీరో అల్లు అర్జున్ ఏదో సినిమా రిలీజ్ అయిన టైంలోనో దేని టైంలో ఏదో ప్రోగ్రాంకి వెళ్తున్న టైంలోనో వాడిని ప్రత్యక్షంగా చూడాలని చెప్పి పాపం తల్లి కొడుకు భర్త ముగ్గురు వెళ్ళారు. ఆ తొక్కిస్లాట్లోని ఊపిరాడక తల్లి చనిపోయింది. కొడుకు కూడా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. మరి ఇప్పుడు ఉన్నాడో చనిపోయాడో మనకు తెలియదు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు అప్పుడులోనే. అది పెద్ద సంచలనం అయిపోయింది ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా. చూసారా,
మనం అక్కడ మళ్ళీ ఆ తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటిది? ఆ హీరోలాగా యాక్ట్ చేస్తాడంట. ఆ టిక్టాక్లో ఏవో వీడియోస్ ఉంటాయి కదా, ఆ చిన్నపిల్లడు చేసే టిక్టాక్ వీడియోలు ఉన్నాయి. అందులో ఆ హీరో ఎలాగ మేనరిజం ఉంటుందో అలా చేస్తుంటాడు, అలాగే కచ్చిప్ కట్టుకుంటాడు, అలాంటి డైలాగులు వాడతాడు అని చెప్పి ఆ తండ్రి చెప్తుంటాడు పాత వీడియోలోని. ఏమైంది ఇప్పుడు? అదే జరుగుతుంది సొసైటీలో, అదే జరుగుతుంది ఇప్పుడు. ధోని హెలికాప్టర్ షాట్ కొడతాడు ఇప్పుడు 6-4. ఇక్కడ మనం అలాంటివే కొట్టాలి. బుమ్రా ఆగి ఆగి పరిగెట్టుకుంటూ వెళ్ళి బౌలింగ్ వేస్తాడు, మనం ఆగి ఆగి బౌలింగ్ వేయాలి. సరే, ఒక్కొక్క మేనరిజం. ఇవి మనం ఒక మనుషుడిని అనుసరిస్తున్నాము అనుకోండి, లేదు, అది ఆత్మ అన్నాడు ప్రవక్త. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి రాక్ అండ్ రోల్ డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఉర్రు తలుగుతూ ఉంటే వీళ్ళు కింద నుంచి, స్టేజ్ కింద నుంచి నిలబడి వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు గెంతులేసేస్తుంటారు, కాగితాలు పేపర్లు చించి పడేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు కానీ మైకేల్ జాక్సన్ యొక్క ఆ లైవ్ షోలు ఏమైనా అవుతున్నప్పుడు అక్కడ నుంచి, ఆ స్టేజ్ నుంచి, ఆ కింద నుంచి ఒకేసారి పైకి లేస్తూ వస్తుంటాడు. ఆ పొగ వస్తుంటుంది. ఆ పొగలో నుంచి వచ్చినప్పుడు పైకి స్టేజ్ మీదకి ఎగురు గెంతు వచ్చినప్పుడు చాలామంది యవన స్త్రీలు వాళ్ళు అరిసి కేకలేసేసి బట్టలు చించేసుకుంటున్నారు. వేసిన స్టెప్పులకి వాటికి పిచ్చెక్కిపోతున్నారు. కొంతమంది పిచ్చెక్కిపోయి ఆ కింద ఏదో చూడండి కోటాల దగ్గర అప్పుడప్పుడు చూస్తూ ఉంటే వీళ్ళు పరిశుద్ధాత్మ అని చెప్తుంటారు, చూసారా? పరిశుద్ధాత్మ అని చెప్తుంటే కింద దొండేస్తుంటారు. అలాగే వీటికి కూడా జరుగుతున్నాయి. సరే, మైకేల్ జాక్సనే కాదు, ఎవరినైనా సరే ఇవన్నీ కూడా ప్రవక్త ఎప్పుడో చూశాడు ఇవన్నీనా. హల్లెలూయా. అందుకే నేను స్టార్టింగ్లోనే ప్రార్థన దగ్గర నుంచి నేను ఎందుకు చెప్తానంటున్నా అంటే ఈ విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి. రాక్ అండ్ రోల్ వ్యవహారంలో పాల్గొనిన పిల్లలు ఎందరు పిచ్చాసుపత్రి పాలయ్యారో ఆ సంఖ్యను నేను మర్చిపోతున్నాను. ఇటువంటి వాటిని అంటే నాట్యములను నేను మీతో చెప్పుచున్నాను. అటువంటి వారిని బట్టి, అనగా అలా దిగజారిపోయే వారిని బట్టి, ఈరోజు కొంచెం నాకు జలుబు చేసిన, అటువంటి వారిని బట్టి, అనగా అలా దిగజారిపోయే వారిని బట్టి, మరలాగే నేటి ఆధునిక అపవిత్ర అంటే భ్రష్టపట్టిన సంఘాలను బట్టి నేను ఎంతగానో జాలిపడుచున్నాను. రెండింటిని కంపేరింగ్ చేశాడు ఇప్పుడు ప్రవక్త. రెండు కూడా అలాంటి రాక్ అండ్ రోల్, ఆ ఊగి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పిల్లలు ఎలాగైతే పిచ్చాసుపత్రులు నిండిపోతున్నాయో అలాగే ఈరోజు సంఘాల్లో కూడా ప్రజలు ఎందుకు నిండిపోతున్నాయి? కొన్ని సంఘాలు ఖాళీ కనబడుతున్నాయి. కొన్ని సంఘాల్లోని జనులు కూర్చోడానికి స్థలాలు ఉండట్లేదు. చూసారా ఎందుకు అలా జరుగుతున్నాయి అని అంటే, ఇదిగో ఇక్కడ జరుగుతున్నాయి. అలాంటి సంఘాలను చూస్తున్నప్పుడు ప్రవక్త నేను జాలి పడుతూ ఉన్నాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే అనేక మంది భ్రష్టు పట్టిపోతున్నారు, అక్కడ నశించిపోతూ ఉన్నారు అంటున్నాడు ప్రవక్త. ఇది సంఘం దగ్గరికి వెళ్తుంటే నశించిపోతున్నాడు అని ప్రవక్త ఎందుకు అంటున్నాడు? సంఘాలకు వెళ్ళాలి కదా, అసలు జనులు సంఘానికే వెళ్ళాలి, ఆదివారపు ఆరాధనలో పాల్గొనాలి, సంఘాలు నిండాలి. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? భ్రష్టు పట్టిపోతున్నారు. సంఘాలను బట్టి నేను ఎంతగానో జాలి పడుచున్నాను. ప్రజలు బోధించే సామాజిక సువార్తను నేను ఖండించేది అందుకేనండి. ప్రజలు బోధించేటటువంటి ఒక సువార్త ఉంది, సామాజిక సువార్త అంట. ఆ సువార్తను ప్రవక్త ఖండిస్తున్నాడు. ఏంటి సామాజిక సువార్త? ప్రవక్త అంటున్నాడు కలిసిమెలిసిపోయే సువార్త. అది ఆ సామాజిక సువార్త అంటే కలిసిమెలిసి అంటే ఏమిటో దాని అర్థం? ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, అందరూ సమానమే. నువ్వే తప్పులు చేసినా పర్వాలేదు, ఎలాంటి వాక్య విరుద్ధమైన కార్యములు చేసినా పర్వాలేదు. అంతెందుకు, మా సొంత పట్టణమైన జెఫర్సన్ విల్లో ఒక పాస్టర్ ఉన్నాడు.
ఎవరో మరి అతను చూడండి, అతను ప్రతి శనివారం రాత్రి చర్చిలో చదరపు నాట్యం అని అన్నారు. దాన్ని మీరు చదివితే మీకు అర్థమైపోద్ది. చదరపు నాట్యము పాశ్చాత్య దేశాలలో స్త్రీ పురుషులు ఒకటై గుంపుగా వేసే డ్యాన్స్ అంట ఈ చదరపు నాట్యం. మీకు అర్థమవుతుంది కదండి, స్త్రీ పురుషులు ఇద్దరు పట్టుకుని డ్యాన్సులు చేస్తుంటారు కదా చక్కగా. అది ఎక్కడ జరుగుతుంది ఇది? మా సొంత పట్టణమైన జెఫర్సన్ విల్లో ఒక పాస్టర్ ఉన్నాడు. అతడు ప్రతి శనివారం రాత్రి చర్చిలో చదరపు నాట్యం అను దానిని వేయించేవాడు. స్త్రీ పురుషులు కలిసి చక్కగా డ్యాన్స్ చేసే ఆ నాట్యాన్ని వేయించేవాడు. అవునండి, చదరపు నాట్యమును వారికి నేర్పించేవాడు. అది ఒక ప్రఖ్యాతగాంచిన శాఖకి చెందిన సంఘము, ఒక చదరపు నాట్యం. ఇక్కడ చదరపు నాట్యం అంటే సింపుల్గా మనకేం అర్థం కావట్లేదు, కానీ అక్కడ బ్రాకెట్లో రాసింది ఏమిటి? స్త్రీ పురుషులు ఒకటై గుంపుగా వేసే డ్యాన్స్ అంట. ఆ డ్యాన్స్ని ఎవరు నేర్పిస్తున్నారు? ఒక పాస్టర్ గారు. మన కాల ప్రవక్త ఏమో ఒక స్త్రీని నువ్వు తాకడానికి వీల్లేదు అంటుంటే, ఇంకో పాస్టర్ గారు ఏమంటున్నారు? చక్కగా శనివారం ఆదివారం అయ్యేసరికి మీ ముందు రోజు రిహార్సల్ గల డ్యాన్స్. అవునండి, చదరపు నాట్యమును వారికి నేర్పించేవాడు. అదొక ప్రఖ్యాతగాంచిన శాఖకు చెందిన సంఘము, ఒక చదరపు నాట్యం. అనేక దేశముల వారు ఐక్యరాజ్య సమితిలోని అనేక దేశములను నిలిపివేశారు. అయినను మన అమెరికా వారు మాత్రం వాటిని వదలకుండా గట్టిగా పట్టుకొనిరి, చెలరేగిపోచుండిరి. చాలా దేశాలు దాన్ని రిజెక్ట్ చేశారు, దాన్ని తృణీకరించారు, విడిచిపెట్టారు. ఐక్యరాజ్య సమితి కూడా కొన్ని దేశాలు దాన్ని ఆమోదం చెప్పి ఇంకా ఆ డ్యాన్సులు అలాంటి చేయకూడదు అన్నారు. కానీ అమెరికా దేశం ఏం చేసింది? విడిచిపెట్టట్లేదు, ఇంకా చెలరేగిపోతుందంట. పదాలు కూడా భలే పెట్టారు తెలుగులో కూడా, చెలరేగిపోచుండిరి. తర్వాత ఇక్కడ మొన్న ఒక యవనస్తుడిని చూచుట జరిగినది. ఎవరో మరి యవనస్తుడు, అతడు రాక్ అండ్ రోల్లో ప్రఖ్యాతగాంచిన వాడు. అతడు చేయు విన్యాసములన్నీ అంటే యుక్తులన్నీ తాను పెంతుకోస్తు చర్చిలో నేర్చుకున్నానని చెప్పి ఉన్నాడు. ఒక యవనస్తుడంట రాక్ అండ్ రోల్లో ప్రఖ్యాతిగాంచిన వాడంట. అతను రాక్ అండ్ రోల్ డ్యాన్స్ అనేది అది సినిమా సంబంధించిన ప్రపంచం. కానీ ఆ రాక్ అండ్ రోల్ స్టెప్స్ అన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నాడంట? పెంతుకోస్తు చర్చిలో. చూడండి, రాక్ అండ్ రోల్ స్టెప్స్ అన్నీ కూడా నేర్చుకునేవన్నీ కూడా పెంతుకోస్తు సంఘంలో నుంచి నేర్చుకున్నాడంట. తాను పెంతుకోస్తు చర్చిలో నేర్చుకున్నానని చెప్పి ఉన్నాడు. దానిని ఆలోచించినప్పుడు అది చెడిపివేయబడినదని. ఇది కొంచెం పదాలు సరిగ్గా లేవండి. దానిని ఆలోచించినప్పుడు అది చెరిపివేయబడినది. ఆ బాలుని యొక్క మనసు చెడిపోయినదని, తిక్క ఎక్కువైనదని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వర్తమానంలోని ఎవరు తర్జుమా చేశారో తెలియదు, కానీ కొన్ని ఘాటుగున్న పదాలే పెట్టారండి. ఘాటుగున్న పదాలే పెట్టారు. బాలుని యొక్క మనసు చెడిపోయినదని, తిక్క ఎక్కువైనదని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకని? దేవుడు అతడిని ఖచ్చితంగా శిక్షించును. ఎందుకు శిక్షిస్తున్నాడో చూడండి. మరియు అటువంటి వాటిని చేసినందుకై ఆయన తప్పక అతడిని శిక్షించును. అది దైవద్రోహం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చేశాడో? దైవద్రోహం ఏం చేశాడు ఇతను? సంఘంలో నేర్చుకున్నది రాక్ అండ్ రోల్ దగ్గర తీసుకెళ్ళి కలిపాడు. అంతేనా? అది ఏ ద్రోహం అంట? అది దైవద్రోహం. సంఘంలో బ్రాకెట్లో పెట్టారు. ఇప్పుడు దైవద్రోహం గురించి బ్రాకెట్లో పెట్టారు. సంఘంలో నేర్చుకున్నవి లోకంలో తప్పుగా ఉపయోగించుట అనేది దైవద్రోహము. కాలేజ్ యాన్యువల్ డే కోసమో, స్కూల్ ఫేర్వెల్ ఫంక్షన్ కోసమో ఇవ్వలేదు దేవుడు.
చాలామంది వాళ్ళకి మంచి గిటార్ ప్లే చేయడం వచ్చి ఉండొచ్చు, డ్రమ్స్ కొట్టడం వచ్చి ఉండొచ్చు, లేదా ఏదో దాంట్లో ఒక మ్యూజిషియన్గా దేంట్లోనో ఒక కొట్టడం వచ్చి ఉండొచ్చు, లేదా ఏదో దాంట్లో ఒక మ్యూజిషియన్గా దేంట్లోనో ఒక దేవుడు ఒక మంచి వరాన్ని ఇస్తే దాన్ని తీసుకొని దేవుని సన్నిధిలోని దేవుడి నామాన్ని మహింపరచడం కోసం మాత్రమే కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కాలేజీల్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్, ఏవో ఒక ఫెస్టివల్స్, ఏవో ఒక వెల్కమ్ పార్టీలు, ఇలాంటి సెండప్ పార్టీ, ఇలాంటి దేనికోసం అప్పుడు అక్కడ వాయిస్తూ ఉంటారు. ఏమిటది? దైవద్రోహము. ఆ సింపుల్ విషయం కాదండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని దేవుడి నామాన్ని మహింపరచడానికి ఇచ్చాడు ఆయన. అక్కడ నువ్వు ఎందుకు ప్లే చేయాలి? ఆ కాలేజీలో నువ్వు గిటార్ ఎందుకు ప్లే చేయాలి? ఆ కాలేజీలో నువ్వు ఎందుకు కీబోర్డ్ ప్లే చేయాలి? ఆ కాలేజీలోనో లేదా ఏదైనా ఫంక్షన్లో ఏ దాంట్లో నువ్వు ఎందుకు వాడబడాలి? అనేక మంది ఆడపిల్లలు చూసి అట్రాక్షన్ అవుతారు. అబ్బా, గిటార్ భలే ప్లే చేస్తున్నాడు, ఉర్రు తలుగిచ్చేస్తున్నాడు, ఈ సాంగ్ పాటంతా ఆ మెలోడీస్ చూసారు ఎంతగా ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా, పరలోకం నుంచి దేవుడు సింహాసనం దగ్గర కూర్చున్న కుమారుడు ఎంతగా ప్లే చేస్తున్నాడు, ఎంతగా భలే ప్లే చేస్తున్నాడు అంటున్నాడా? భూమి పాతాళంలో దెయ్యాలు మనుషుల శరీరంలో ప్రవేశించి ఆస్వాదిస్తున్నాయి. దెయ్యాలు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాయి. అది ఏ ద్రోహం అంట? దైవద్రోహం. అలా పాటలు పాడడం కూడానా? పాటలు పాడే విషయం కూడానండి. చాలామంది మనల్ని ఏం చేస్తుంటారంటే, నీకు మంచి వరం ఉంది, భలే వరం ఉంది అనర్లే, లోకంలో ఉన్న వాళ్ళు ఎందుకు వరం ఉంది అంటారు? టాలెంట్, నీకు బాలసుబ్రహ్మణ్యంలో పాడే గాత్రం ఉంది, నీకు చిత్రాల పాడే వాయిస్ ఉంది అంటే చాలు, అలాగే భుజాలు పైకెత్తేసి వెళ్ళిపోయి ఇంకా అక్కడ గానం విప్పేసి ఉర్రూతలే. మొన్న మేము స్పాట్కి వెళ్ళాం. అసలు అక్కడ ప్రశాంతంగా జరగాల్సినటువంటి స్పాట్లోని మాకు ఒక టీచర్, సింగర్ అనమాట, ఆయనకి సింగర్ రాజు అని పిలుస్తుంటారు. ఆయనకి పాట వచ్చి ఆ ట్రాక్ వేసుకొని పాటలు పాడేవాడు గట్టిగా. డియూ గారు పైకి వచ్చేసారు ఒకసారి, అయ్యా ఇది స్పాట్, మీరేంటి గట్టి పాటలు పాడుతున్నారు అసలు ఇదే అదే అని చెప్పేసి డియూ గారు పైకి వస్తారు. చెప్తున్నా, అలాగా ఒక క్రైస్తవుడిగా ఉండి ఒక క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు మనకి అలాంటివి వస్తాయి. మనలో ఉన్న టాలెంట్ని ఎవరో మంచిదే, కానీ దాన్ని నువ్వు ఎక్కడ ఉపయోగిస్తున్నావు అది ఇంపార్టెంట్. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది ఎవరు చెప్తున్న మాట ఇది. ఎస్, ఆమేన్, హల్లెలూయా. అది దైవద్రోహము. సంఘంలో నేర్చుకున్నవి లోకంలో తప్పుగా ఉపయోగించుట అనేది దైవద్రోహం. అది పూర్తిగా బొత్తిగా పరిశుద్ధాత్మను తృణీకరించుటే. ఇవన్నీ విడిచిపెడుతున్నాం. అది కరెక్ట్ కాదంటున్నాడు ప్రవక్త, అది దైవద్రోహం అంటున్నాడు. అందుకే మీకు తెలుసు, ఎల్వి ప్రెస్లీ ఒక ప్రముఖ అమెరికా పాప్ సింగర్. కానీ ఆ ప్రముఖ అమెరికా పాప్ సింగర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆదివారం అయ్యేసరికి సోమవారం నుంచి శనివారం వరకు ఆయా క్లబ్బుల్లోనూ ఆయా ఎక్కడెక్కడ షోలు ఉంటాయి అక్కడికి వెళ్ళిపోయి ఈ పాటలు పాడి ఆ యవనస్తులకి ఆ ఉర్రు తలూగించి, ఇప్పుడు మన తెలుగులోనే ఇప్పుడు అలాంటి ట్రెండ్ వస్తుంది. ఇప్పుడు మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటిది, అది ఎప్పుడో అక్కడ ఉంది అమెరికా దేశాల్లో. ఎలాంటి పదాలు ఉన్నాయి ఇప్పుడు తెలుగులో? ఏ సాంగ్స్ అంటారంటే అవి ప్రైవేట్ సాంగ్స్ ఏవో ఉంటాయి కదా, అలాంటి పాటలు. ఆ పాటలు వినడానికి అక్కడ వాడుతున్న పదాలు ఎలాంటివి అంటే అన్నీ కూడా భయంకరమైన పదాలు, అంతే కదండి. వినసొంపైన పదాలు కావు, అన్ని డబల్ మీనింగ్తో ఉండే పదాలు, అసభ్యకరమైన పదజాలాలు వాడుతూ అక్కడ ఉన్నటువంటి యవనస్తులు, అక్కడ ఉన్నటువంటి యవన పిల్లలకి అందరినీ కూడా వాళ్ళని ఉర్రు తలూగించాలి. వాళ్ళని ప్రేరేపించబడాలి, వాళ్ళ శరీరం ప్రేరేపించబడాలి, వాళ్ళ మైండ్ ప్రేరేపించబడాలి. అలాంటి పాటలు పాడుతున్నారు. అయితే ఈ కల్చర్ ఇక్కడిది కాదు, అది ఆల్రెడీ పాశ్చాత్య దేశాలు, అమెరికా దేశాలు, ఫారిన్ కంట్రీస్ అక్కడి నుంచే వచ్చింది. మరి ఆ దేశాల్లో వాళ్ళు కూడా ఏమో చక్కని వర్షిప్ సాంగ్స్, అవి భయంకరమైన పదాలే.
అందుకే ప్రవక్త అన్నారు, సోమవారం మొదలుకొని శనివారం వరకు అతని నోటెంబడ భయంకరమైన అసభ్యకరమైన పదాలు వాడినటువంటి ఆ నోరు ఆదివారం వచ్చేసరికి సంఘంలోకి వచ్చేసరికి ఓ ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని పాడేస్తే ఎలా అవుతుంది అంటున్నాడు ఆయన. అతను ఒక భయంకరమైనటువంటి దెయ్యమై ఉన్నాడు అన్నాడు. అతను కయీను ఆత్మ కలిగి ఉన్నాడు అన్నాడు ఆయన. అతను క్షమించండి యూదా ఆత్మ కలిగి ఉన్నాడు అన్నాడు ఆయన. మళ్ళీ అతని పేరుకి ఎవరంట? క్రైస్తవుడేనంట. దేవుడి నామాన్ని ఎక్కడ మనం మహింపరచాలి, ఎక్కడ ఆయన్ని వాడకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది మన క్రైస్తవ పాటలు కూడా పాడిస్తూ ఉంటారు మన చేత. ఈ పాట ఒకసారి విన్నాను, మీరు పాడుతుంటే చాలా బాగా పాడారు, ఒకసారి పాడండి అని అంటారు. మనం పొంగిపోయి పాడేస్తాం ఒక నిమిషంలో. వాడు ఆస్వాదిస్తుంది, లేదా అవతల వ్యక్తి ఎవరైనా సరే కానీ ఆస్వాదిస్తుంది. దేన్ని ఆస్వాదిస్తున్నారు? అందులో రాగాన్ని, లేకపోతే ఇంకా అందులో ఉన్న పదాలు ఏదో అంతవరకే. కానీ వాళ్ళు హృదయానికి ఆ పాట తాకి వాళ్ళు నిజంగా క్రీస్తుని అంగీకరించాలి, అమ్మో నిజంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడు అన్న గ్రహింపు రాదు వాళ్ళకి. నీలో ఉన్న టాలెంట్ ద్వారా నిన్ను ఒక ఎంటర్టైన్మెంట్గా నిన్ను వాడుకుంటున్నారు తప్ప ఇంకంతకని ఇంకేం కాదు. అది పూర్తిగా బొత్తిగా పరిశుద్ధాత్మను తృణీకరించుటే, దైవదూషణే. జీవము గల దేవుని పనిని జనులు అరకొరగా చేయుటను చూచుట అనేది ఎంతో భయంకరము. అరకొరగా చెప్పాను కదా, ఈ పదాలను వెరైటీగా ఉన్నాయి ఈ వర్తమానంలోని. నీవు ఏమి విత్తుదువో దానినే కోసెదవు, దానిని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇక్కడ కెనడాలో అనుకుంటాను ఏం జరిగింది, అది ఎంతోమంది నాకు గుర్తులేదు ఎంతమంది పిల్లలు మొదటిగా ఇక్కడ వారు నిండుగా దుస్తులు ధరించిరి. మొదటిగా పిల్లలు ఎలా ఉన్నారండి? నిండుగా దుస్తులు ధరించిరి. అటువంటి ఆ పిల్లలు అక్కడ ఒక సభకి హాజరయ్యారు. ఆ యవన పిల్లలు మనసు చెడిపోయినది. అందుకే నేను చెప్తున్నాను, మన పిల్లల్ని మనం ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళకూడదు అది మనం తెలుసుకోవాలి. చాలాసార్లు నాకు చాలామంది ఈ ఫంక్షన్స్కి వాళ్ళకి సంబంధించిన మ్యారేజ్, మెచ్యూర్ ఈ సంథింగ్ ఇలాంటి అన్నిటికీ ఇన్విటేషన్స్ వస్తుంటాయి. ముఖ్యం మీకు తెలిసే, ఒక టీచర్ అనగానే ఇంకా వచ్చేస్తారు. అంతవరకు మనకు వాళ్ళకి పెద్ద పరిచయాలు ఉండకపోయినా కానీ వచ్చేస్తారు. అయితే నేను అన్నిటికీ అటెండ్ అవ్వనండి. ఒకవేళ నేను అటెండ్ అవ్వాల్సింది వచ్చిన ఫ్యామిలీతో అటెండ్ అయ్యేది చాలా తక్కువ. ఎందుకంటే అక్కడికి నా ఫ్యామిలీతో వెళ్తే అక్కడ ఎలాంటి ఆత్మలు ఉంటాయి, అక్కడ ఎలాంటి మనుషులు ఉంటారు, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలాగుంటుంది పరిస్థితి, అదంతా కూడా నేను ముందుగానే దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న వివేచించి ఆ వరాన్ని ఉపయోగించి నేను చూస్తుంటాను. దానిని బట్టి అడుగులు వేస్తూ ఉంటాను. ఎందుకనంటే దాని తర్వాత ఆ విధంగా మనం వివేచించకుండా మనం స్టెప్ తీసుకుని ముందుకు వెళ్ళామా, ఆ తర్వాత వచ్చే నష్టాన్ని మనం భరించాలి. ఏమైంది ఇక్కడ? అటువంటి ఆ పిల్లలు అక్కడ ఒక సభకి హాజరయ్యారు. అంతవరకు హాజరు అవ్వలేనంత వరకు వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారంటే వాళ్ళు నిండుగా ఉండే వస్త్రాలు ధరించుకున్నారండి. ఆ యవ్వన పిల్లల మనసు చెడిపోయినది. ఉందా? డిస్ప్లేలో వస్తుందా? పోలేండి. ఎక్కడ? అందులో ఉందా? యాప్ డౌన్లోడ్ చేసావా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నేను ఇంకా కష్టపడుతున్నా అక్కడ లేవేమో అనేసి. సరే, మీరు అక్కడే చూడండి. ఆ యవన పిల్లల మనసు చెడిపోయినది, మతిపోయినది, పిచ్చాసుపత్రులు చేర్చబడిరి. ఇప్పుడు వారికి నిరీక్షణ అనేదే లేదు, దేవుడు లేడు, ఎవరూ లేరు. వారక్కడ ఆ స్థితిలో పడి ఉండి కేకలు పెట్టుచు మరియు ఆక్రందనలు చేయుచు పైకి కిందకి నడుచుచు గోడలకేసి తమ తలలు బాదుకొనుచు అటువంటి వెర్రి చేష్టలలో ఉండిపోయిరి. అయితే అటువంటి వెట్టి నాట్యములను మనము చట్టపరమైనవిగా చేయుచుంటిమి. ఏం జరిగింది ఇప్పుడు? ఇది చట్టపరమైపోతున్నాయి. కొన్ని రహస్యంగా ఎక్కడో జరుగుతుండే కార్యాలు అవి. అలాంటివి ఇప్పుడు ఏమైపోయి చట్టపరం అయిపోయింది. మీకు తెలుసు కదండి,
తమిళనాడులోని జల్లికట్టు అనే ఒక ఆట ఉంటుంది. అది అది ఫస్ట్లో ప్రభుత్వం ఆమోదించలేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. కానీ ప్రజల యొక్క డిమాండ్ చూసి సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించింది. అలాగే కొన్ని విషయాల్లోని అవి తప్పుగానే ఉంటాయి, కానీ ప్రజల యొక్క ఒత్తిళ్లను బట్టి చట్టాలు మారిపోతుంటాయి. కొన్ని దేశాల్లోని ఈ గే కల్చర్ అది నిషేధం, కానీ అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్లను బట్టి అక్కడ ఉన్నటువంటి చట్టాలు మారిపోయాయి. అది ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. స్త్రీలకి స్త్రీలు వివాహాలు చేసుకోవడం, పురుషులకి పురుషులు వివాహాలు చేసుకోవడం అన్నీ కూడా అక్కడ ఇప్పుడు చట్టపరం అయిపోయాయి. అదే చట్టం ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు కూడా భారతదేశంలో కూడా రహస్యంగా ఇప్పుడు అది ఆల్రెడీ జరుగుతూ ఉంది, కానీ ఏదో ఒక రోజు అది చట్టపరం అయిపోద్ది. ఒకప్పుడు మనం అప్లికేషన్ నింపాలి అని అంటే అక్కడ ఆ లింగం గురించి అడుగుతుండేవారు, జెండర్ గురించి అడిగేటప్పుడు 2 ఆప్షన్లు ఉండి, అంతే కదండి. కానీ ఇప్పుడు 3rd ఆప్షన్ వచ్చింది. 3rd ఆప్షన్ ఉంది అక్కడ. ఏది నువ్వు పెడుతున్న అప్లికేషన్ ఏదో మామూలు ప్రైవేట్ జాబ్ కోసం కాదు, అఫీషియల్గా గవర్నమెంట్ ఏదైతే జీవో రిలీజ్ చేసి జాబ్ ఇస్తుందో ఆ జాబ్కి అప్లై చేసుకోవడానికి గవర్నమెంటే అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి అప్లికేషన్ అది. అంటే ఇప్పుడు ఏంటి దాని అర్థం? గవర్నమెంటే దాన్ని అప్రూవ్ చేసింది, 3వ లింగాన్ని కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు చివరికి పిల్లలందరూ ఎక్కడ చేరుతున్నారు? ఆసుపత్రులు చేరుతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వటం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు? పిచ్చి వాళ్ళుగా మారిపోతున్నారు. మా సైడు ఒక వాతావరణం ఏర్పడుతుందండి. ఎప్పటి నుంచి అంటే కరెక్ట్గా ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంచుమించు మా ఏజెంట్స్ అంతా కూడా ఈ మార్చి నెల ఎండింగ్ వరకు కూడా ఒక వాతావరణం ఉంటుంది. ఏమిటి అంటే ఈ తీర్థాలు ఒక వారం ఒక గ్రామంలో జరుగుతుంది, ఇంకొక గ్రామం అలా ఈ 3-4 నెలలు అంతా కూడా అదే జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ యవన పిల్లలందరూ కూడా సరైన తిండి తినరు. ఆ ప్రోగ్రాల వెంట ఎక్కడ ఈ రోజు ఇక్కడ జరిగితే ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వీడి 3 నెలల తర్వాత ఇంటికట్ట వాళ్ళు చూస్తారు. వాళ్ళ అమ్మా నాన్నలు 3 నెలల తర్వాత ఇక్కడ మొదలెడతాడు. ఆ ప్రోగ్రాలు అన్నీ కవర్ చేసుకొని ఆ పాడేరు దగ్గర మోదకండమ్మ పండుగ ఏదో అంటారు కదా, ఆ పాదాలు అన్ని పండుగలు అన్నీ కవర్ చేసుకొని వచ్చి లాస్ట్లో మార్చి నెలలోకి వచ్చేసరికి అప్పుడు ఇంటికి వస్తాడు. బక్క చిక్కిపోయి ఎండిపోయి తిండి లేక ఎక్కడ ఏదో దొరికితే అప్పుడు కాకపోతే ఏదో తినేసి ఇలాగే చివరికి హాస్పిటల్ పాలైపోయి ఏదో ఒక భయంకర వ్యాధితో నుండి నశించిపోతున్నారు. ఆత్మలు నశించిపోతున్నాయి. ఇక్కడ అదే కనిపిస్తుంది. ప్రవక్త ఎప్పుడు చెప్తున్న మాటే, ఒక్క 5 నిమిషాలు చాలు నీ జీవితం నాశనం అయిపోవడానికి అన్నాడు ఆయన. గోడలకేసి తమ తలలు బాదుకొనుచున్నారు. ఇప్పుడు జరుగుతుందా లేదండి? ఆ ఒత్తిళ్ళు చాలామంది ఈ పిల్లలు ఒత్తిళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఎడ్యుకేషన్ పరంగా వచ్చిన ఒత్తిళ్ళు రోజు రోజుకి ఏదో ఒక టాస్క్లు ఇస్తూ ఉంటారు. ఆ ఒత్తిళ్ళు భరించుకోలేకపోతున్నారు. ఇంటికాడ ఒత్తిళ్ళు భరించలేకపోతున్నారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులకి మార్కులు రావాలి. ఆ మధ్యన మీరు చూసారో లేదో, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన వెంటనే అక్కడ ఒక అమ్మాయి కేరళలో, ఇక్కడ కాదు కేరళలో అనుకుంటారు, కేరళ ఎక్కడ జరిగింది ఆ సంఘటన, 599 మార్కులు వచ్చాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి రీకౌంటింగ్ పెట్టింది. మళ్ళీ 599 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైనా రీకౌంట్ పెడతారా? ఆ అమ్మాయి పెట్టింది. 600 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిందంట. అలాగే చూస్తున్నాం, ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే న్యూస్లో చూస్తూ ఉంటే ఎవరికో ఒకటి మంచి మార్కులు వస్తాయి. ఈ మధ్యకాలంలోని ప్రతి పిల్లలకి ఇంచుమించుగా 10th క్లాస్ చదివితే 500 ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు 500 రావడం కోరుకోవట్లేదు, 600, 580 నుంచి 600 మధ్యలో రావాలని కోరుకుంటున్నారు.
అలాంటిది ఏదైనా తగ్గిపోయింది అనుకో, ఇప్పుడు 650 వచ్చింది, క్షమించి 550 వచ్చింది మార్కులు, ఊరేసుకుని చచ్చిపోతున్నారు, వెంటనే ఊరేసేసుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు మందలించారనేసి సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఇంటర్మీడియట్లోని స్కోర్ తక్కువైంది, సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి ఏం చేసింది, ఇంకొక మెట్టు వాళ్ళు దిగి వస్తున్నారు. ఇప్పుడు పాపం స్కోర్ పెంచుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు ఫస్ట్ ఇయర్కి ఉండేది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి బెటర్మెంట్ రాయడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా ఇచ్చేసాడు. సెకండ్ ఇయర్ పోయిన సబ్జెక్టు కట్టుకోవచ్చు, నీకు ఏదైనా స్కోర్ తక్కువగా వచ్చిన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దానికి కూడా పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అలా ఒక సబ్జెక్ట్కే కాదండి, అన్ని సబ్జెక్టులకు ఇచ్చాడు. అలా ఒకసారి కాదండి, నీ స్కోర్ పెరిగినన్ని సార్లు కూడా ఆప్షన్ అన్లిమిటెడ్ అన్నాడు. అన్ని ఆప్షన్స్ ఇన్ని ఇస్తున్నా సరే కానీ పిల్లలు మానసికంగా వాళ్ళు ఎలాగా అయిపోయారంటే, ఎందుకు అలా అయిపోయారంటే ప్రపంచానికి అదొక మానసికమైన వ్యాధి. కానీ మనము ఆత్మీయంగా మనం వాటిని చూసినట్లయితే అది మానసికమైన వ్యాధి కాదు, అది దెయ్యము. ఒక సూసైడ్ని ప్రేరేపిస్తున్నది అంటే ఖచ్చితంగా ఆ ఆత్మ ఎవరిది అంటే ఇస్కారియోతు యూదా ఆత్మ. మా అమ్మ తిట్టేసింది, మా నాన్న తిట్టాడు, నా మొహం ఇప్పుడు ఇరుగు పొరుగులకి ఎలా చూపించుకోవాలి, నాకు అవమానము, నాకు సిగ్గుపడుతున్నాను, నేను సిగ్గుకి చూపించుకోవాలని ఎలాగా. మార్కులు తక్కువ వచ్చినందుకు సిగ్గుపడడం కాదు, ర్యాంక్ తక్కువ వచ్చినందుకు సిగ్గుపడడం కాదు, మంచి కాలేజీలో సీట్ రాలేనందుకు సిగ్గుపడడం కాదు, లేదా మంచి జాబ్ సంపాదించుకోలేకపోతున్నందుకు సిగ్గుపడడం కాదు, లేదా మీ అమ్మా నాన్నలో లేదా ఎవరో ఒకరు 10 మంది దగ్గర అవమానం జరిగిందని సిగ్గుపడడం కాదు. నువ్వు దేని విషయంలో సిగ్గుపడాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోలేదన్న విషయంలో సిగ్గుపడాలి, మారు మనసు పొందుకోలేనందుకు సిగ్గుపడాలి. ఆ విషయంలో మనం సిగ్గుపడాలండి. సిగ్గుపడాల్సిన కార్యంలో సిగ్గుపడాలి. ఇవి కాదు, అన్న దగ్గరవి కావవి ప్రవక్త చెప్తున్నారు ఇక్కడ. కానీ ఈరోజు మనం దేని విషయంలో సిగ్గుపడుతున్నాం? ఆ విషయాలన్నీ నువ్వు ఈజీగా దులుపుకొని వెళ్ళిపోవాలి. అసలు సిగ్గుపడాల్సిన కార్యం ఎక్కడ దాగి ఉంది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. సిగ్గుపడాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోలేనందుకు నువ్వు సిగ్గుపడాలి. మారు మనసు లేనందుకు నువ్వు సిగ్గుపడాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటున్నావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుకుంటున్నావో, ఈ ర్యాంకులు, ఈ మార్కులు ఇవన్నీ కూడా పెంటతో సమానమని ఎన్నుకుంటావు నువ్వు. అది పెంటతో సమానమని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. దేవుడు ఎప్పుడు నీకు ర్యాంక్ ఇవ్వడా, దేవుడు ఎప్పుడు నీకు మంచి మార్కులు ఇవ్వడా, దేవుడు ఎప్పుడు నీకు మంచి ఉద్యోగం ఇవ్వడా, ఇస్తాడు. నువ్వు ముందు దేవుడిని వెతకాలి. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ స్థితి? పిచ్చి హాస్పిటల్ నిండిపోతూ ఉన్నాయి. పైకి కిందకి నడుచుచు గోడలకేసి తమ తలలు బాదుకొనుచు అటువంటి వెర్రి చేష్టలతో ఉండిపోయిరి. ఒక్క కూటాల దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడ ఏ కూటాలు అవి? భయంకరమైనటువంటి, మంచిది ఏదో జరుగుతున్న కూటం కాదండి, విచ్చలవిడితనంతో ఉండే కూటాలు, భయంకరమైన ప్రోగ్రాలు. చూసారండి, ప్రపంచమంతా చూడదగ్గే ప్రోగ్రాలుగా పెట్టి, పబ్లిక్ షోలుగా పెట్టి, ఏవి ఈ బిగ్ బాసులు ఇలాంటి ఏవో బాసులు పెట్టి ఏవో ప్రోగ్రాలు పెడుతున్నారు. చూసారా? అది ఎంత అసభ్యకరమైనటువంటి ప్రోగ్రాలు అవి. గవర్నమెంట్ లేదా గవర్నమెంటే, మరి గవర్నమెంట్ అనుమతిస్తేనే కదా ఇలాంటి ప్రోగ్రాలు అన్నీ వస్తున్నాయి. పార్కుల దగ్గర కూర్చుంటే అది పెద్ద తప్పులు. పోలీసులు వచ్చి విజిల్ వేసేసి వాళ్ళు జైలుకి బంధించేస్తున్నారు. ఆ ఇద్దరిని బిగ్ బాస్లో కూర్చోబెట్టి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కింద మార్చుతున్నారు ఇప్పుడు మనకి. ఆ ఇద్దరు ఒక పార్కు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే పోలీసులు పట్టుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. మీరు బహిరంగ ప్రదేశాల్లో ఇలాగ ఉండకూడదు అని. ఆ ఇద్దరిని బిగ్ బాస్లో తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎలా కొట్టుకొని తిట్టుకొని తండుకొని ఏం చేసుకున్నా సరే కానీ అబ్బబ్బబ్బబ్బా అని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలుగా చూస్తున్నారు. ఈ ప్రోగ్రాలు చూస్తున్నప్పుడు, ఈ ప్రోగ్రాలు చూస్తున్న ప్రజలు ఎలా ఉంటున్నారు, ఈ ప్రోగ్రాలు చూస్తున్న యవనస్తులు ఏం తెలుసుకుంటారు, దీనిలోంచి వాళ్ళు ఏం పొందుకుంటున్నారు? ఇది ఒక పక్క, ఇంకా ఈ మానసికమైన ఒత్తిళ్ళు ఒక పక్క. వీటి మధ్యలో వీళ్ళు ఏమవుతున్నారు? సతమతం అవుతూ ఉన్నారు. గోడలకేసి వాళ్ళ తలలు బాదుకుంటూ ఉన్నారు.
కొంతమంది ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్లో ఇప్పుడు పిల్లలు ఏమవుతున్నారు? డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఈ ఒత్తిడి నుంచి ఈ ఒత్తిడి నుంచి రావాలి, ఈ ఒత్తిడి నుంచి బయటపడాలి, కొంత రిలీఫ్ కావాలని స్మోకింగ్కి అలవాటు అవుతున్నారు. ఆడపిల్లలు స్మోకింగ్ చేస్తున్నారు, ఆడపిల్లలే డ్రింకింగ్ చేస్తున్నారు, ఆడపిల్లలు సైతం ఇప్పుడు డ్రగ్స్కి బానిసలు అయిపోతూ ఉన్నారు. సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి దిగజారిపోతున్నారు. ఇలాంటి ఈ అన్నిటి కారణం ఏమిటంటే ప్రోగ్రామ్స్. ఆర్కే బీచ్ దగ్గర ఆ జనవరి నెలలోనో ఆ డిసెంబర్ నెలలోనో ఆ చల్లని ప్రాంతం టైంలో ఆర్కే బీచ్ ఎన్ని ప్రోగ్రాలు జరుగుతాయో తెలుసా అండి? ఒక్కొక్క సినిమా సంబంధించినవో లేకపోతే ఏదో ఒక ప్రోగ్రాలు జరుగుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద పార్కుల్లోని పెద్ద పెద్ద ఈవెంట్స్లోని ఏం జరుగుతుందో చూడండి. వాటి నుంచి పిల్లలు ఏం చూస్తున్నారు? ఇప్పుడు చూడండి, సినిమా హీరోలు వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి కాలేజీలు ఎంచుకున్నారు, తెలుసండి? కాలేజీలకు ఎంచుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి గీతం కాలేజీలో ఇలాంటివేవో కాలేజీలకు వెళ్ళి వాళ్ళ సినిమాలని ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టారు. దీని నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ 2 మాటలు మాత్రం చక్కగా మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి, మీరు ఇలా ఉండండి అలాగ ఉండండి అని చెప్తారు. కానీ మరి వీళ్ళ జీవితాలు ఎక్కడ ఉన్నాయి? ఇదే చూస్తున్నారు. సినిమాలో ఆ దెయ్యాలు ఎలాగ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలాగా ట్రావెల్ చేసుకుని వస్తున్నా చూడండి. ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేక డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఇప్పుడు ఆ డ్రగ్స్ దొరకట్లేదు. ఆ డ్రగ్స్ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు అనుకున్న టైంకి రావు, వాళ్ళు అనుకున్న రేటుకి దొరకదు. ఇంకేం చేస్తారు? మొదట్లోని వీళ్ళకి అనుకున్న రేటుకి దొరుకుతుంటాయి డ్రగ్స్. ఫస్ట్ అలవాటు అయినంత వరకు నీకు రీజనబుల్ రేటుకే ఇస్తాడు. ఆ డ్రగ్స్ ఏవైతే ఉంటాయి చక్కగా వాడుతూ ఉంటారు, తింటూ ఉంటారు, కాల్చుతూ ఉంటారు. గంజాయి రూపంలోనో చూసారా, సిగరెట్లో పెట్టి ఇవన్నీ కాల్చి కొద్ది రోజులు అలవాటు అవుతుంటారు. మెల్లమెల్లగా అలవాటు అవుతున్నంత కొలది అది ఒక 1000 రూపాయలు 500 ఎంతో ఉంటుంది. అలవాటు అయిన తర్వాత ఆ టైంకి ఆ డ్రగ్ నీకు దొరకట్లేదు అన్నప్పుడు అది కొంచెం డిలే అవుతున్న కొలది నీలో నువ్వు చాలా ఉద్రేకం వచ్చేస్తావు. నీ నరాలు ఇంకా పొంగిపోతుంటాయి, చిట్లిపోతూ ఉంటాయి. నీ తల గోడకేసి గుద్దుకోవాలనిపిస్తుంటుంది. మీ అమ్మ ఏదైనా చెప్తుంటే చిరాకు వచ్చేస్తుంటుంది. గదిలోని సామాన్లు పగిలిపోతుంటాయి, ఇంటి దగ్గర సామాన్లు పగిలిపోతుంటాయి, చెంపలు చెల్లుమంటూ ఉంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా నీ ఇష్టం వచ్చిన నోట్లోకి వచ్చిన ఇష్టం వచ్చిన పదాలు వాడేస్తూ ఉంటావు. ఎదుటి వ్యక్తులు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఏది చూడవు. అలాంటిదంతా ఎందుకు వస్తుంది? శరీరంలో జరుగుతున్న మార్పులు ఇవన్నీ శరీరంలో జరుగుతున్న మార్పు. వీటి వెనకాల ఏమున్నది అంటే దెయ్యం. నువ్వు ఎప్పుడో ఎక్కడో దగ్గర ఆ దెయ్యానికి పట్టుబడ్డావు. ఏదో ఒక ప్రోగ్రాంలోనో ఏదో ఒక ఈవెంట్లోనో ఏదో ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏదో ఒక అబ్బాయితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఏదో సంఘటన దగ్గర ఆ దెయ్యం నీ వెనకాల రావడం మొదలుపెట్టింది. అక్కడ నుంచి నువ్వు అది నీ జీవితాన్ని నాశనం చేసేంత వరకు విడిచిపెట్టదు. చివరికి దొంగతనాలు మొదలు పెడతాడు. ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేక ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వరు. నువ్వు ఇలాగైతే కష్టం, నువ్వు తిన్నగా ఏదో ఉద్యోగానికి వెళ్తున్నావు అనుకుంటున్నాను, లేదా ఏదో కాలేజీకి వెళ్తున్నావు, ఏదో స్కూల్కి వెళ్తున్నావేమో అనుకుంటున్నామో, కానీ నీ ప్రవర్తనలో రోజు రోజుకి వస్తున్న మార్పులు చూస్తుంటే మాకు భయం వేస్తుంది. ఏమిటి అసలు వింతగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఏమిట్రా అని ఈ ప్రశ్నలు అన్నీ కురిపిస్తూ ఉంటే ఎక్కడ లేని ఉద్రేకం వచ్చేస్తుంటుంది. మనం అనుకుంటాం నా కుమారుడు అలా ఉండడు, నా కుమార్తె అలా ఉండదు. అర్థమవుతుందండి? నా కుమారుడు అలా ఉండడు, నా కుమార్తె అలా ఉండదనే ఏదైనా తోట విడిచిపెట్టి ఆయన వెళ్ళాడు పైకి. బైబిల్ గ్రంథము ప్రవక్త స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు కూడా తన తండ్రి తన పిల్లల మీద ఒక నమ్మకాన్ని ఉంచే విడిచిపెడతాడు అన్నాడు ఆయన. అదే నమ్మకంతో దేవుడు ఏదైనా తోటలో తన కుమార్తెను విడిచిపెట్టి వెళ్ళాడు, కానీ తన నమ్మకాన్ని వమ్ము చేశారన్నాడు ఆయన. అలాగే ఈరోజు కూడా మనం అనుకుంటూ అనేకసార్లు మన పిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు కూడా మనం వెనకేసుకుని వచ్చినప్పుడు అక్కడే తప్పు చేస్తున్నావు నువ్వు. తల్లిదండ్రులుగా నువ్వు చేసిన తప్పు అక్కడేనండి. నీ పిల్లవాళ్ళు తప్పు చేసినప్పుడు అక్కడే నువ్వు మందలించి వాటిని సరైనటువంటి క్రమంలో నడిపించడానికి బదులుగా నా పిల్లలు అలా చేయరు, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నా పిల్లలు అటువంటి వాళ్ళు కారు, అది అక్కడే పడిపోయింది బీజం.
ఆ స్థితిలో పడి ఉండి కేకలు పెట్టుచు మరియు ఆక్రందనలు చేయుచు పైకి కిందకి నడుచుచు గోడలకేసి తమ తలలు బాదుకొనుచు అటువంటి వెర్రి చేష్టలతో ఉండిపోయిరి. ఇవి యవ్వనస్తుల కోసమే ఉపయోగపడతాయా అంటే యవ్వనస్తుల గురించి కాదండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని గ్రహించాలి. మన పిల్లల గురించి మనం దీని ఆ కేర్ తీసుకోవాలి. ఇగో ప్రవక్త దాన్ని ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, మనకు చక్కగా స్పూన్తో పెట్టి తినిపిస్తున్నాడు. అయినా కానీ పిల్లలు అలాగే ఉంటున్నాము, తల్లిదండ్రులు మనం అలాగే ఉంటున్నాం. అటువంటి వెట్టి నాట్యములను మనము చట్టపరమైనవిగా చేయుచుంటిమి. చట్టపరంగా మారిపోయాయి. అందుకే అడగడానికి హక్కులు లేవు. మీకు తెలుసండి, ఇంకా మన దేశంలో ఇంకా రాలేదే మా చట్టం, కానీ కొన్ని దేశాల్లో ఒక చట్టం ఉంది. మీ పిల్లవాళ్ళకి వాళ్ళకి నచ్చిన డ్రెస్సే కొనివ్వాలి. వాళ్ళకి నచ్చిన డ్రెస్ కాకుండా నీకు నచ్చిన డ్రెస్ నువ్వు కొనిస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు. అంటే ఏమిటంట, నీ పిల్లవాళ్ళ యొక్క స్వేచ్ఛను నువ్వు హరిస్తున్నావంట. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు కొనుక్కునే స్థితిలోకి వాళ్ళు వచ్చారు. అమ్మా నేను ఇంకా చిన్న పిల్లని అనుకుంటున్నావా, నాకు ఇప్పుడు 18 సంవత్సరాలు దాటింది, నేను ఇంకా మైనర్ని కాను, నేను ఇప్పుడు మేజర్ని, నా నచ్చినట్టు నిర్ణయాలు తీసుకునే హక్కు నాకు ఉంది. బ్లాక్ మెయిలింగ్. మళ్ళీ నీ తల్లి నీ తండ్రి నేను తీసుకుని ముళ్ళ కంపల్లో పడేద్దామని చూస్తున్నారా? నీ బతుకు నాశనం అయిపోవాలని చూస్తారా? ఒక విషయం మనం గమనించాలి. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ వాళ్ళు ఆ 18 సంవత్సరాల వయసు దాటి వచ్చిన వాళ్ళే. ఆ 18 సంవత్సరాల వయసు దాటి వచ్చిన వాళ్ళే. అందుకే ఈ జనరేషన్ మీద నేను నేరారోపణ చేస్తున్నాను అన్నాడు ప్రవక్త. ఎందుకంటే ఈ జనరేషన్కి మారు మనసు రాదన్నాడు ఆయన. మారు మనసు రావడమే చాలా కష్టం అంటున్నాడు ఆయన. అంత భయంకరమైనటువంటి పిచ్చి పట్టిన కాలంలో మనం ఉన్నాం. మనం ఈ లవోదిక సంఘకాలము పిచ్చి పట్టిన కాలమై ఉన్నది అన్నాడు ఆయన. అది కనబడుతుందా లేదా? స్పష్టంగా మనం చూస్తున్నామా లేదా? వింత వింత పోకడలు మన కళ్ళెదురు కనబడుతున్నాయా లేదా? తల్లిదండ్రులు ఎందుకు అంత భయంకరమైనటువంటి బైకులు కొనివ్వాల్సిన పనేముంది? వాడు ఏం సాధించాడు అనేసి చూడండి. వాడు ఏం సాధించాడని వాళ్ళకి అంత గొప్ప బైకులు. ఆ బైక్ మీదకి వెళ్ళి ఆ వెనకాల ఇంత ఎత్తులో ఉండే సీట్లో కూర్చొని ఈ బీచ్ రోడ్ ఎమ్మల పరిగెడుతూ ఉంటారు. గుర్రాలు పరిగెట్టుతూ ఉంటారు. అది ఏమాత్రము వాడికి మేలు చేస్తుంది? నువ్వు ఇచ్చినటువంటి ఆ బైక్ అనే గిఫ్ట్ ఆడి జీవితానికి ఏ మేలు చేసింది? వాడు చావును దగ్గర తీసుకొచ్చావు అంతే. వాడితో పాటు ఇంకొక 5-6 నరకంలో నడిపిస్తూ ఉంటాడు. ఆ యారాడు బీచ్ దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది రోడ్డు. చక్కగా ఆ రోడ్డు దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మేము ఉపవాస ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళం అక్కడికి. ఈ యవనస్తులు అందరూ వచ్చి అటు సైడ్ వచ్చి స్టంట్లు ఈ బైక్తోనేవో ఉంటాయి కదా, రమ్మని పరిగెట్టు సడన్లీ బ్రేక్ వేస్తే బైక్లా క్రాస్ అవుతా చూసారండి. ఇలాంటివన్నీ అక్కడ చేస్తుంటారు అన్ని రకాలుగా కూడా. ఇప్పుడు ఆ బైక్ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు తెలియకుండా కొనిసుకున్నాడా? తల్లిదండ్రులే కొనిచ్చి ఆడు చచ్చిపోయిన తర్వాత ఆడి దగ్గర కూర్చొని ఏడవడానికి మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడు చనిపోయిన పెద్ద ఫోటోని ఫ్లెక్సీలు తయారు చేసి వ్యాన్, డ్రమ్స్, మ్యూజిక్లు ఇవన్నీ పెట్టి చేసేస్తుంటారు. చూసారా? తర్వాత ఇంకా కిందనేమంటున్నాడు చూడండి. త్రాగుట, పేకాటాడుట అనేక చోట్ల సంఘాలలో లేదా పాఠశాలలో పరీక్షలకు ముందు పిల్లలకి వారి నరముల ఉద్రిక్త నుండి నిమ్మలపరచుట కొరకు ధూమపానం అంటే పొగ త్రాగుట, సిగరెట్లు కాల్చుట, ధూమపానమును మరియు అటువంటి వాటిని అనుమతించుచుండిరి. ఎలాంటి వాతావరణం అండి! పరీక్షల నుంచి తప్పించుకోవడానికి అంటే పిల్లలకి సిగరెట్లు కాల్చడం, ధూమపానం అలవాటు కొంచెం రిలాక్స్ అవ్వడానికి. చూడండి, హాస్టల్ దగ్గర చదువుతున్న పిల్లలు ఎప్పుడు కూడా నేను చూస్తుంటాను. ఈ హాస్టల్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళు
చక్కగా రోజుకి పెట్టెలు కాల్చేస్తుంటారు. ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఎంతో పద్ధతిగా ఉన్న వాళ్ళు కనబడుతుంటారు. వీరు ఆ ఎగ్జామ్స్ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికంట ఏం చేస్తున్నారు వీళ్ళు? ధూమపానమును పొగ త్రాగుట మరి అటువంటి వాటిని అనుమతించుచుండిరి. ఇంకానే వర్తమానంలోకి వెళ్ళలేదు. ఇది జస్ట్ ప్రవక్త ఇంకా వర్తమానంలోని జస్ట్ అక్కడ ఆ పులిపిడి దగ్గర నిలబడి ఏదో కొన్ని విషయాలు ఇంట్రడక్షన్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో మాట్లాడుతున్న విషయాలండి ఇవన్నీ. అదెంతో భయంకరము కదా. నిజానికైతే వారు ఒక ప్రార్థనా కూటమును కలిగి ఉండవలసి ఉంది. హల్లెలూయా. ఆ భయంకరమైన ఎగ్జామ్స్ రాస్తున్నారు చాలామంది. నేను అనుకుంటుంటాను ఎగ్జామ్స్ కాబట్టి సంఘాన్ని మానేస్తుంటారు, ఎగ్జామ్స్ కాబట్టి చర్చిలు మానేస్తుంటారు. కానీ ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నిజానికైతే వారు ఒక ప్రార్థనా కూటమును కలిగి ఉండవలసి ఉంది. ఎగ్జామ్స్ అన్నప్పుడు నువ్వు ప్రార్థనకు వెళ్ళు. మనకు రేపే అసైన్మెంట్ రాయాలి, రేపే ఎగ్జామ్స్, రేపే అని ఒక్కసారి ఆ అవకాశం దేనికి ఇచ్చేస్తే నువ్వు వెళ్ళి అక్కడ ఎగ్జామ్లో కూడా నువ్వేమి రాయలేవు. ఎగ్జామ్లో నీకేమవుతుందో తెలుసా? నువ్వు చదువుతున్న క్వశ్చన్సే పడతాయి, అక్కడ నువ్వు చదివినవే పడతాయి, నీకు ఆనందం వచ్చేస్తుంటుంది. అబ్బబ్బబ్బా, ఒకవేళ నేను నిన్న ఆదివారం కదా అనవసరం చర్చికి వెళ్ళిపో, ఒక హాఫ్ డే అంతా చర్చిలో గడిపేస్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ నేను ఎప్పుడు రాద్దును, నేనంతా కష్టపడి చదివాను కదా అని చెప్పేసి నువ్వు అనేసుకుంటావు. చక్కగా పేపర్ తీసి అమ్మాయి అని రెడీ చేసి పెన్ను మొదలెడితే గుర్తుకు రాదు. వస్తుంది, సగమే వస్తుంటుంది, ఆ తర్వాత మిగతాది రాదు గుర్తుకి. ఎందుకు రాదు? గుర్తు చేయాల్సింది ఎవరు? పరిశుద్ధాత్మ. అంతేనా? పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటి? గుర్తు చేయటమే. నువ్వు చదివింది గుర్తు చేసే బాధ్యత పరిశుద్ధాత్మది. మరి పరిశుద్ధాత్మ ఎప్పుడు పనిచేస్తుంది? వాక్యానికి నువ్వు లోబడినప్పుడు. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి నువ్వు లోబడుతుంటావో అప్పుడే ఈ కార్యం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ నువ్వు ఎప్పుడో చదివేవు కానీ పక్కన పెట్టి కూడా నీకు బయటికి అది మైండ్లో తీసుకొచ్చి నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ నేను పొందుకున్నాను. దేవుడిది దేవుడు చెల్లించాలి, కైసరిది కైసరికి చెల్లించాలి. హల్లెలూయా. అందుకే ఈ పరీక్షల ఒత్తిడిలోంచి తప్పించుకోవడానికి చాలామంది ఏం చేశారు? ఈ సిగరెట్లు కాల్చడం. పరీక్షల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఎంటర్టైన్ ప్రోగ్రామ్. అరే ఈ రోజు చక్కగా కొత్త సినిమా రిలీజ్ అయిందిరా, రేపు ఎలా ఎగ్జామ్ దాన్ని నేను బాగా రాస్తాను రాయన తెలియట్లేదు కానీ ఆ ఒత్తిడిని తప్పించుకోవడం ముందు ఏదో సినిమా చూసేద్దాంరా, అరే అలా పార్కులోకి వెళ్ళిపోదాం, కొద్దిగా రిలాక్స్, ఆ బీచ్కి వెళ్దాంరా, ఎలా బస్సులే కదరా, ఫ్రీ కదరా. ఇప్పుడు ఆడపిల్లలకి ఆధార్ కార్డు చూపితే చాలు, ఫ్రీ కదా, రిలాక్స్ అవ్వచ్చు. కానీ ప్రవక్త రిలాక్స్ కోసం ఏం చెప్తున్నాడు? నిజానికైతే వారు ఒక ప్రార్థనా కూటమును కలిగి ఉండవలసి ఉంది. నాకు తెలిసినంత వరకు నీ నరముల ఉద్రిక్తత నుండి నిన్ను నిమ్మలపరచుటకు ఉత్తమమైన విధానము అదేనండి. ఇదే ఈ ఉపవాస ప్రార్థన దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలండి. హల్లెలూయా. ఎంత గొప్పగా ప్రవక్త మాట్లాడాడు. ఏం చేయాలి? నువ్వు ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి నువ్వు చేయాల్సిన పని సినిమాలు, షికారులు ఇవి కాదు. ఒత్తిడి నుంచి తప్పించబడడానికి ఆశ్రయపురమును ఆశ్రయించాలి. కానీ మీకు తెలుసా, ఆకలిగొన్న జనులు ఆ కోరిక లేదా ఆ వాంఛను దేనితోనో ఒక దానితో నింపుకోవాలి. ఒకవేళ నిత్య జీవపు ఊటలోని జలమును వారు త్రాగని ఎడల ఆడించు తోక చేపలను పట్టేందుకు గాలములోనికి కట్టే వస్తువును. ఆడించే తోక అంటే గాలంకి వీళ్ళు ఒక చేప లాంటిది కడతారు, చిన్న చేప లాంటిది, అది ఇలా కదులుతూ ఉంటుంది గాలం దగ్గర, అది పెద్ద చేపను పట్టుకోవడానికి. గాలమునకు కట్టే వస్తువు అనే వాటితో ఉండిన ప్రవహించకుండా నిలకడగా ఉండిన తొట్టిలోని నీటిని అపవాది వారికి ఇచ్చును. నీకు అపవాది ఏమిస్తుంది? జలజల చక్కగా పారుతున్న నీటిలోనికి నువ్వు వెళ్ళి తాగడానికి నువ్వు సిద్ధమవుతుంటే పక్కనే ఉంటుంది కుండీ దగ్గర, పక్కనే సినిమా హాల్ కనబడుతుంటుంది, పక్కనే ఆ మద్యం షాప్ కనబడుతూ ఉంటుంది, పక్కనే ఈ రకరకాలైనటువంటి ఈ లోకల్ కార్యాలు కనబడుతూ ఉంటాయి. అవేమిటి? స్టాక్ వాటర్ అంటది.
నిలవుండిపోయిన నీళ్ళవి. ప్రవహించకుండా నిలకడగా ఉండిన తొట్టిలోని నీటిని అపవాది వారికి ఇచ్చును, అది నిజం. కనుక వారు ఎక్కడి నుండో త్రాగుతారు. నీ కోరికను దేవునితోనైనా లేక దెయ్యముతోనైనా తీర్చుకోవాల్సి ఉంది. ఒక వ్యక్తి అటువంటి చోట్లకి వెళ్తూ అటువంటి నీచమైన కార్యాలలో పాలు పొందుచున్నాడంటే అతడు ఒక ఆకలి హృదయం గలవాడైనప్పటికీ ఉచితంగా దొరికే నిత్యము ఊరే ఊటలోని జలమును త్రాగుటకు తిరస్కరించిన వాడై ఉంటాడు. అదే మనం గమనించాలి. నువ్వు వెళ్తున్న మార్గము అది సరైన మార్గము కాదు అని నీకు తెలిసి కూడా నువ్వు వెళ్తూ ఉన్నావు అని అంటే, ఇగో ప్రవక్త ఇక్కడ అదే చెప్తున్నాడు, ఊరే ఊటలోని జలమును త్రాగుటకు తిరస్కరించిన వాడు. ఇంకా మనము 5 పేరాలే చదువుకున్నాము, గంట అయిపోయింది. సరే, అప్పుడు నన్ను అడిగిన అదే పాస్టర్ టెలిఫోన్ స్తంభము వెంబడి వచ్చుచు నేనెలా అనేక మంది ప్రజలను మందిరంలోనికి రాబెట్టుతునో అనే దానిని అప్పుడు అడిగి ఉండేను. అతడు చెప్పాడు, అతడు సంతకం ఒక కార్డు మీద వారిని సంతకం చేయించునని 1000 మందిని వారు కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సండే స్కూల్కి హాజరైతే చాలునని అతడు చెబుతాడట. కనీసం ఒక్కసారైనా సరే సంవత్సరంలో కనీసం 6 మాసములకైనా ఆ విధంగా అతడు జనులను రాబట్టును. అతడు అన్నాడు, ఎంతమంది జవాబిచ్చారో మీకు తెలుసా? 2 అన్నాడు. ఎంతమంది ఇచ్చారంట? నేనన్నాను, అందులో ఆశ్చర్యమేముంది? వారిని నేను నిందించను. 2 సమాధానం ఇచ్చారు కదా. అంటే చూసారండి, నేను ఎంత కష్టపడుతుంటానో మా సంఘానికి ప్రజలను రప్పించడానికి. నేను వాళ్ళకి ఒప్పందం కూడా రాయిస్తాను. ఇదిగో మీరు 2 నెలలకు ఒకసారి రండి, ఇదిగో మీరు 6 నెలలకు ఒకసారి రండి, మీరు సంవత్సరానికి ఒకసారి రండి అని చెప్పి కార్డుల దగ్గర సహవాసం అన్నీ చేసి ఇన్ని చేసినా సరే కానీ ఎంతమంది వచ్చారు తెలుసా అండి? 2 వచ్చారండి అనేసి ప్రవక్త దగ్గర, బ్రహ్మ గారి దగ్గర తను ఏదో పాపం ఎంతో ప్రయాసపడిపోయి సంఘానికి ప్రజలు రప్పించడానికి ఎంతో కష్టపడిపోతున్నానని చెప్పి అనుకున్నాడు. 2 వచ్చారండి అంటే ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు అందులో ఆశ్చర్యమే ఉంది. వారిని నేను నిందించను, రాలేదు కదా అని చెప్పి వాళ్ళని నిందించను. మరి ఎవరిని నిందించాలనుకుంటాడు ప్రవక్త? కనీసం నిందించబోను కూడా. నిశ్చయంగా అది వాస్తవము. ఎందుకు? లోక సంబంధమైన విందులు, వినోదాలు, తైతక్కలు సంఘములో ఉండటము అది పాపమే అగును. ఇంకా కొద్ది ముందుకెళ్దాం. అటువంటివి దేవుని మందిరమునకు చెందినవి కావు. అటువంటి వాటి ద్వారా నేను జనులను నా వైపుకి ఆకర్షించుకొనటం అంటూ ఒకవేళ జరిగితే అప్పుడు నేను నిశ్చయంగా సువార్త పొలంలో నుండి సువార్త ప్రకటించుటాను, దానిలో నుండి పూర్తిగా వైదొలిగిపోతాను. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు రప్పించలేకపోతున్నాడు ఇతను? సంఘాల్లోనూ కూడా ఏమి జరుగుతుందంటే లోకంలో ఏమి జరుగుతుందో అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు? అటువంటి కార్యములు నా సంఘంలో జరిగినట్లయితే నేను ఈ సువార్త పొలంను విడిచిపెట్టి నేను మామూలు వ్యక్తిగా ఉండును అంటున్నాడు ఆయన. ఇంకా కొద్ది ముందుకు వెళ్దాం. పాపులైన వారిని నేను తప్పు పట్టుట లేదండి, లేదు. పాపులు బయటికి వెళ్ళి హీనమగు స్థితిలో, నీచమగు అధమ స్థితిలో జీవించుటను నీవు చూచినట్లయితే అప్పుడు నేను వారిని నిందించను. మంచిది. ఎందుకంటే ఆ విధంగా జీవించుటే వారికి తెలిసిందల్లా. అంతేనండి, వారికి తెలిసిందల్లా అదే. వాళ్ళు ఆ విధంగా జీవించడం అనేది అది వాళ్ళకి అదే తెలుసు. అందుకోసం వాళ్ళకి నేను నిందించను, తెలిసిందల్లా. కానీ చర్చీలకి వెళ్ళే మీరు కూడా క్రైస్తవులుగా మిమ్మును మీరు పిలిపించుకునే మీరు కూడా అటువంటి పనులే చేస్తున్నారంటే ఎక్కడికి వచ్చాడు ప్రవక్త చూడండి. వాళ్ళని మనం నిందించాల్సిన పని లేదు. వాళ్ళ జీవితం గురించి వాళ్ళు అదే అనుకుంటున్నారు, అదే వాళ్ళు గొప్పగా అనుకుంటున్నారు. ఒక త్రాగుబోతున్నాడు, వాడి జీవితానికి త్రాగుడే గొప్ప అనుకుంటున్నాడు. అంతేనండి.
అలాగా వాళ్ళు మేము నిందించడం కాదు, కానీ సంఘానికి వచ్చే లోకంలో జీవించిన జీవితం జీవిస్తూ ఉన్నారు. సంఘానికి వచ్చి లోకంలో ఉన్న జీవితాలు జీవిస్తున్నారు. అటువంటి వారిని నేను నిందిస్తున్నాను అంటున్నాడు ఆయన. తర్వాత ఒక పంది వెళ్ళి మురికి పెంట కుప్పలో దొర్లుటను నేను ఎంత మాత్రం తప్పు పట్టను. అది పంది కాబట్టి అయ్యో పంది ఎందుకు వెళ్ళిపోయింది బురదలోకి, అయ్యో పంది ఎందుకు బురదలోకి వెళ్ళిపోయింది అని బాధపడాల్సిన పని లేదంటున్నాడు ప్రవక్త. ఒక పంది వెళ్ళి మురికి పెంట కుప్పలో దొర్లుటను నేను ఎంత మాత్రం తప్పు పట్టను, ఎందుకంటే దాని స్వభావం అదే కాబట్టి. నిశ్చయంగా అది అంతే. పెంట కుప్పలో పంది దొర్లుచు అక్కడే కాలము గడుపుటను చూచుట అనేది కొత్త లేదా వింత సంగతి కాదండి. నిశ్చయంగా కాదండి, అది దాని యొక్క సహజ సిద్ధమైన జీవితం. అది చేసిందంతా అదేనండి. దానికి పైగా ఉండేది ఏమిటో అంటే దానికి తెలియదు. ఇంకా దీనికంటే గొప్ప జీవితం నాకు ఉంది అన్నది పందికి తెలియదు. బురదే నాకు గొప్ప జీవితము, ఆ పెంట కుప్పే నా గొప్ప జీవితము, ఆ మురుకు కాలువలో తిరగడమే నా గొప్ప జీవితము, ఆ రోతలో తిరగటమే నా గొప్ప జీవితం, ఇదే అందమైన జీవితం అని పంది అనుకుంటుంది. కాబట్టి పంది అయ్యో ఎందుకు పంది ఇంత బురదలోకి వెళ్ళిపోయింది, అయ్యో పంది ఎందుకు ఈ మురికి కుంటలోకి వెళ్ళిపోయింది, అయ్యో పంది ఎందుకు ఇలా జీవిస్తుంది అని చెప్పడానికి దాని గురించి బాధపడాల్సిన పని లేదు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. నేను ఎంత మాత్రము తప్పు పట్టను అంటున్నాడు ఆయన. ఎందుకంటే అది దాని స్వభావమే అంతా. అంటే దానికి తెలియదు. తర్వాత కానీ అదే స్థానంలో ఒక గొర్రె ఉండి అలా చేస్తూ ఉండుటను నేను చూచినప్పుడు అది ఎంతో విడ్డూరంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అక్కడ పంది బురదలోకి వెళ్ళింది, ఆ పక్కనే ఒక గొర్రె బురదలోకి వెళ్ళింది, ఆ పంది ఆ మురుకు కుంటలోకి దుర్వాసన వస్తున్న కుంటలోకి వెళ్ళింది, ఆ పక్కనే ఆ గొర్రె ఆ దుర్వాసన వస్తున్న కుంటలోకి వెళ్ళింది. వెళ్తూ ఉన్నప్పుడు ఒక నిజమైన సేవకుడు దేని గురించి బాధపడతాడు అంటే ఆ గొర్రె గురించే బాధపడతాడు. అయ్యో గొర్రె నీ స్థానం ఇది కాదు, అది పంది కాబట్టి, దాని స్వభావం పందే కాబట్టి అది ఎప్పుడు ఆ బురదలోనే ఆ మురుకులోనే ఆ చెత్త కుండీల్లోనే తిరుగుతుంటుంది కాబట్టి అది అక్కడే ఉంటుంది, దానికి అది అదే గొప్ప, కానీ నీ స్థానం అది కాదు అంటున్నాడు ఆయన. ఒక క్రైస్తవుడిగా నీ స్థానం అక్కడ కాదు, ఒక క్రైస్తవులుగా నీ స్థానం అక్కడ కాదు. కానీ అదే స్థానంలో ఒక గొర్రె అయి ఉండి అలా చేస్తూ ఉండుటను నేను చూసినప్పుడు అది ఎంతో విడ్డూరంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అసలు మొట్టమొదటిగా చెప్పాలంటే అది అలాంటి వాటిని చెయ్యదు. అసలు అలాంటి చెయ్యదు గొర్రె అయితే. అది గొర్రె అయితే ఖచ్చితంగా ఎన్నడూ అది చేయదండి. నువ్వు గొర్రెను వెతకడానికి ఆ పెంట కుప్ప దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు గొర్రెను వెతకడానికి ఆ మద్యపాన దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు గొర్రెను వెతకడానికి నువ్వు సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు గొర్రెను వెతకడానికి ఆ సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్బుల దగ్గరికి వెళ్ళి వెతకాల్సిన పని లేదు. అక్కడ పందులు ఉంటాయి, అది పందుల యొక్క సాంప్రదాయం. గొర్రెను వెతకాల్సిన స్థలం అది కాదు. ఎందుకంటే గొర్రె ఎన్నడూ ఆ బురదకుంటలో ఉండదు, దాని స్వభావం వేరు. దానిని బట్టి మనం గమనించాలి. ఈరోజు గొర్రె చర్మాలు వేసుకుని తోడేళ్ళ ఉన్నోళ్ళు ఉన్నారు. గొర్రె చర్మ లేదా పంది కూడా గొర్రె చర్మం వేసుకొని ఉండొచ్చు, బయటికి గొర్రెలాగే కనబడుతుంటుంది, కానీ లోపల పంది స్వభావమే. అసలు మొట్టమొదటిగా చెప్పాలంటే అది అలాంటి వాటిని చెయ్యదు. పాపుల పరిస్థితి కూడా అంతేనండి. అతడిని వెళ్ళనివ్వండి. పాపుల పరిస్థితి అంతే. అతడిని వెళ్ళనివ్వండి. అతడికి తెలిసిందల్లా అదే.
త్రాగగలిగినంత సారాయిని త్రాగనివ్వండి, దిగజారగలిగినంతగా అతన్ని నీచ స్థితిలోనికి దిగజారనివ్వండి, పనికి మాలిన స్థితిలోనికి వెళ్ళనివ్వండి, మరియు ఆ కంపు చెత్తంతటిని అతడిని విననివ్వండి. ఎందుకంటే వాడికి తెలిసిందంతా అదే. మరి వాడి గురించి నువ్వు వరి అవ్వాల్సిన పని లేదు. ఇంకొంచెం మెరుగైన వాటిని తెలిసి ప్రజలైన మీరు దాని తట్టు మళ్ళినట్లయితే, మీరు దాని తట్టు మళ్ళినట్లయితే ప్రభు యొక్క ఊటలనిది మీరు ఎన్నడూ త్రాగలేరని నాకు అర్థమగుచున్నది. అది కేవలం మిగతా వాటన్నిటినీ అది నరికివేయును. అర్ధరాత్రి చీకటి వలె అది మృతతుల్యమగును. దాని యందు ఎట్టి ఆనందం ఉండదు. మరి ఆ కార్యాలు కనీసం నీవు అక్కడ నిలబడనే లేవు. క్రైస్తవుడు వెళ్ళి ఆ సారాయి షాప్ దగ్గర నుంచొని ఉండాలంటే ఎక్కడ ఉండగలడు? ఒక క్రైస్తవుడు వెళ్ళి అసభ్యకరమైన మాటలు ఆడుకుంటూ గుంపు దగ్గర కూర్చొని ఉండగమంటే ఉండగలడా? ఒక క్రైస్తవురాలు ఇకలు పక్కపక్కలు మాట్లాడుకుంటున్న జోకులు వేసుకుంటున్నటువంటి సమూహం దగ్గర కూర్చొని ఉండగలదా? నేను ఈరోజు చూస్తున్నాను చాలా వరకు ఈ స్త్రీల విషయంలో గమనిస్తున్న విషయం ఏంటంటే, చాలామంది ఆ ఇళ్లలోని వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉండట్లేదు. రోడ్ల మీదకి వచ్చి ఎక్కడో దగ్గర ఖాళీ స్థలం దగ్గర కూర్చొని కబుర్లు ఆడుకుంటూ, అక్కడ కూడా ఒకప్పుడు మన చిన్నతనంలో మనం చూసినప్పుడు ఇంటి వరండాల దగ్గర ఎక్కడో కూర్చొని చక్కగా మంచాలు, ఆ నులక మంచాలు ఎక్కడో వేసుకొని కూర్చొని ఉంటే ఆ తాతయ్యలు అమ్మాయిలు చక్కగా ఆ పురాతనమైన కథలు ఏవో అందులో చెప్తుంటప్పుడు ఆ దెయ్యాల కథలో ఏదో మంచి కథలు, నీతి కథలు ఏవో చెప్తూ ఉంటే వాటికి తగినట్టుగా మనం అమ్మో అని భయపడిన సమయం వస్తే భయపడము, అమ్మో ఆనందించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆనందించడం, ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఇరుగు పొరుగునున్న వాళ్ళకు పిల్లలు కూడా వచ్చి చక్కగా సమూహం దగ్గర కూర్చొని అక్కడే ఆరుబెట్టే నిద్రమత్తులోకి వెళ్ళి పడుకుని పోయేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి సమూహాలు ఉన్నాయి తెలుసండి? ఆడు గురించి, వీడి గురించి, ఆమె గురించి, ఈమె గురించి, ఆ ఇంటి గురించి, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, వీళ్ళింట్లో ఏం జరుగుతుందో, వాళ్ళేం సంపాదించారు, వీళ్ళేం కొన్నారు, వీళ్ళేంపి ఈ మొన్నటి వరకు ఇలా ఉండేవారు, ఇప్పుడే ఇంతగా ఇది కొనిసరేంటి? ఇది నిద్ర పట్టట్లేదు. అందుకే పిల్లలు కూడా ఏమైపోయారు, వాళ్ళ చేతుల్లోనే మొబైల్ ఇచ్చేస్తాం. వీడు మాట్లాడుతూ వీడొకటి మధ్యలో రే పెద్దలతో మాట్లాడుతున్నాను. ఏం పెద్దలతో మాట్లాడతారు? ఎవరిదో కొంప కూల్చేసే మాటలు ఇవన్నీ. డిస్టర్బెన్స్ అయిపోతుందని చెప్పి వీళ్ళకి మొబైల్ ఇస్తారు. ఆడ మొబైల్ పట్టుకొని రాత్రి పగలు పట్టుకొని కళ్ళు ఎర్రగా అయిపోతున్నా సరేనా ఆ మొబైల్లో నుండి ఏదో చేసుకుని ఆడుతుంటారు. ఈలోపు వీళ్ళకి చక్కగా ఎవరిదో కొంపకి నిప్పంటిచ్చేస్తుంటారు. అదే జరుగుతుంది. అలాంటి వాతావరణం ఉండేది, కానీ ఇప్పుడు జరుగుతున్న వాతావరణం వేరు. ఎవరి గురించి వరి అవుతున్నాం చూడండి. కొద్ది కాలం క్రితం నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. చూడండి, రెస్టారెంట్ల గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. కొద్ది కాలం క్రిందట రెస్టారెంట్కి వెళ్ళాను. సాధారణంగా నేను రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత నేను చూసే మొట్టమొదటి సంగతి ఏంటంటే చుట్టూ కలియ చూస్తాను. ఎందుకంటే లోకపు సంగీతం వినిపించే యంత్రాలు ఆ గోడల మీద ఎక్కడ ఉన్నాయో అని చూస్తాను. మనం వెళ్ళిన వెంటనే మెనూ చూస్తాం. మనం ఇక్కడ ఏది బాగుంటుంది, ఏ స్టార్టర్స్ బాగుంటాయి, ఏ ఫ్రూట్ జ్యూస్ బాగుంటాయి, ఏది బాగుంటుంది అది చూస్తాం. కానీ ప్రవక్త ఏం చూస్తున్నాడంటే వెళ్ళి చుట్టూ గోడల వైపు చూస్తున్నాడు. ఎందుకు గోడల వైపు చూస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్ సిస్టమ్ ఏంటి, ఎలా ఉంది, ఈ హోటల్లో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాడు. వెళ్ళిన తర్వాత నేను చూసే మొట్టమొదటి సంగతి ఏమిటంటే చుట్టూ కలియ చూస్తాను. ఎందుకంటే లోకపు సంగీతం వినిపించే యంత్రాలు ఆ గోడల మీద ఎక్కడ ఉన్నాయో అని చూస్తాను. లోకపు సంగీతం, 2 సంగీతాలు ఉన్నాయి. లోకపు సంగీతం ఉంది, దేవుని సంగీతము ఉంది. లోకపు సంగీతం అక్కడి నుంచి వస్తూ ఉంటుంది, చక్కగా పాటలు వస్తూ ఉంటే మనం కూడా అక్కడ ఏదో తింటున్న కొంచెం మరి మనం వెళ్ళి కూర్చుని వెంటనే ఆర్డర్ వచ్చేది. మనకి ఒక 10 నిమిషాలు పావు గంట పడుతుంది. ఈలోపు వాళ్ళు మంచి మ్యూజికల్ డీజేలు ఏదో ఇప్పుడు ఏ పాటలు అయితే బాగా ట్రెండ్ అవుతాయో అవి వచ్చేస్తుంటాయి. మనం కూడా అక్కడ ఏదో స్పూనో ఏదో పట్టుకొని ఉండి అంతవరకు పట్టుకున్న మనసులు మనం ఇలా ఉండి, లేదా కాలుతో కింద కాలు ఇలా పెట్టుకొని మనం కూడా ఇలా మొదలెడతాం. అంటే మనం కూడా ఆ మ్యూజిక్లోకి వెళ్ళిపోయాం.
స్పిరిట్ అది అంటున్నాడు ప్రవక్త. ఆత్మ. మనకు తెలియకుండానే మనం వాటిలోనికి ఏమైపోతున్నాం? లీనమైపోతున్నాం. తెలియదు, ఇలా ఉంటాం. ఏదో బస్సులోనే ఎక్కడో వెళ్తుంటే ఎవరో పాటలు వేస్తూ ఉంటారు, లేదా ఆటోలో కూర్చుంటే పాటలు వస్తుంటాయి, చక్కగా మ్యూజిక్లు వచ్చేస్తుంటాయి, మనం కూడా పక్కనే కూర్చొని ఇలాగ ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి స్పూన్తో ఇలా కొట్టడమో, ఏదో ఏదో మొత్తాన్ని చేతుల్లో కొట్టుకోవడమో, కాళ్ళను ఊపుకోవడమో, చక్కగా మ్యూజిక్ తగినట్టు రిథం ప్లే చేస్తుంటాం. ఆల్రెడీ నీ ఆత్మ ఆ ఆత్మతో కనెక్ట్ అయిపోయింది. అందుకే ఆ రెస్టారెంట్లకి ఆట దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఎందుకంటే లోకపు సంగీతం వినిపించే యంత్రాలు ఆ గోడల మీద ఎక్కడ ఉన్నాయని చూస్తాను. ఎందుకంటే అలాంటి సంగీతం వినిపించే యంత్రాల వల్ల నాకు ఒక రకమైన నరముల ఒత్తిడి కలుగుతుంది. ఆయనకి నరముల ఒత్తిడి కలుగుతుంది. ఆ మ్యూజిక్ విన్నంటే హెడ్ఏక్ వస్తుంటుందేమో, ఆయనకి మ్యూజిక్ వింటుంటే ఏం వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంటుందేమో, ఆయనకి అలాంటి మ్యూజిక్లో ఇవన్నీ వింటూ ఉంటే తన శరీరం ఏదో బలహీనంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు మనం ఇప్పుడు చెరలోనున్న ఆత్మలను వర్తమానం చదువుతున్నప్పుడు అక్కడ మనకి ప్రవక్త ఎస్కలేటర్ మీద ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ బూగి ఊగి ఆ స్త్రీలు ఆ కళ్ళకు రంగులు రాసుకున్న స్త్రీలు అందరూ ఎదురుగా వస్తున్నప్పుడు అక్కడ ఏదో సౌండ్ చేసుకుంటూ వస్తుంటే ఆయనకు అప్పటికే తన కడుపు తిప్పినట్టుగా అనిపించింది అంటున్నాడు. ఆయన వికారంగా ఉందనిపిస్తున్నాడు. అలాంటిది ఈ లోక సంబంధమైన దురాత్మల సమూహంతో ఉన్నట్టు ఈ సంగీతాలు ఇలాంటివి ఏ అని వింటూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? చూడండి, గనుక నేను కుదురుగా కూర్చొని తినలేను. అలాంటి చెత్త సంగీత పాటలు విని బయటకు వచ్చినప్పుడు నా కడుపు అంతా చెడిపోయినట్లుగా ఉండును. అసలు విషయం ఏంటంటే క్రైస్తవులనే ఇది ఇక్కడ అసలు విషయం ఏమిటంటే క్రైస్తవులనే వారే వాటిని వినిపింపజేస్తున్నారు. క్రైస్తవులుగా ఉండాల్సిన వారే ఈ పని చేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ రెస్టారెంట్ పెట్టింది కూడా క్రైస్తవులే. వీళ్ళు బిజినెస్ పర్పస్ కాబట్టి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి కాబట్టి ఏం చేస్తారు? చక్క డీజేలు ప్లే చేస్తూ ఉంటారు. ప్రవక్త ఇక్కడ అంటున్నాడు, ఈ పని చేసింది కూడా ఎవరో కాదు, క్రైస్తవులు ఈ పని చేస్తున్నారు అన్నాడు. కాబట్టి అటువంటి రెస్టారెంట్ మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏదో పాటలు వస్తున్నాయండి, నువ్వేం చేయాలైతే? అమెరికా దేశం అది క్రైస్తవ దేశం, అంతేనండి. క్రైస్తవ దేశం కాబట్టి అక్కడ ఎక్కువ శాతం క్రైస్తవ పాటలు, క్రైస్తవ్యానికి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రతి రెస్టారెంట్లో సినిమా పాటలు ఉండొచ్చు, ఏదో లేదా మెలోడీగా ఏదో క్రిస్టియన్ సాంగ్స్ ఏవో ఉండొచ్చు, అది వేరే విషయం. ప్రవక్త అది క్రైస్తవ దేశం కాబట్టి అలాంటి పరిస్థితి యొక్క వేళ ఉన్నట్టయితే ఇంకొక వర్తమానంలో ప్రవక్త అన్నాడు, ఆ పిల్లవాళ్ళకి ఆ మ్యూజిక్ ఆపివేయమని చెప్పాడు. అర్థమవుతుందండి? మేము ఉన్నంతవరకు ఆ మ్యూజిక్ ఆపివేయండి అని అన్నాడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? మనం క్రైస్తవ దేశం కాదు ఇది, అంతే కదండి, అన్యత్వంతో ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో ఉండి నువ్వు రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఆ పాటలాపు అని అంటే నువ్వు తింటే తిను, లేదు బయటికి వెళ్ళి అంటాడు అంతే. ఆ పాటలాపు అని నువ్వు అనలేవు. మరి నువ్వేం చేయాలి? అంతే. అక్కడ వాళ్ళు ఏదో వాళ్ళ భక్తి సంబంధించిన పాటలు వేస్తూ ఉంటారు. మనము ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించాల్సింది ఏమిటి అంటే, నువ్వు ఏ పాట వినడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఆ పాట బదులు నీ పాట పెట్టుకో. మీకు అర్థమవుతుంది కదండి? వాళ్ళు ఆ పాట వింటారు కానీ నువ్వు నీ పాట విను. మరి నువ్వు ఇక్కడ ఈ రెస్టారెంట్ కాదంటే ఇంకో రెస్టారెంట్కి వెళ్తావు, ఆ రెస్టారెంట్ అదే, మొత్తం మన దేశమే ఆ రెస్టారెంట్లు. మరి ఎక్కడికి తప్పించుకొని వెళ్తావు? ఎక్కడ తప్పించుకోకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి తినాలి, చేసుకోవాలి. అది నేను చెప్తున్నాను. అక్కడ ఆ పాట వస్తుంది, నీ పాట నువ్వు వినాలి. వినేసి గబగబా తినేసి ఎక్కువసేపు ఉండకుండా చక్కగా బయలుదేరి పిల్లలతో వెళ్తేప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మమ్మీ ఇక్కడ బాగుంది, మమ్మీ అది బాగుంది, డాడీ ఇది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, అది బాగుంది, చేపలు వస్తున్నాయి మమ్మీ, ఇక్కడ చేపలు కదులుతున్నాయి మమ్మీ. వాళ్ళకి తెలియదు పాపం ఆ చేపల వెనకాల ఒక దెయ్యం ఉంటుంది అన్న సంగతి. అలాంటి రెస్టారెంట్ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసు మనకి. భయంకరమైన వస్త్రధారంతో ఉన్న మనుషులు వస్తుంటారు. ఇవన్నీ కొద్ది రోజులు అలా కొద్దిగా మనం ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసామనుకోండి, మెల్లగా మనకి మనసులో అవుతుంది అక్కడికి. ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారండి? క్రైస్తవులే చేస్తున్నారు. సహోదరుడా,
ఫలములను బట్టి నీవు దాన్ని తెలుసుకొనగలవు. మంచిది. ఈ రాత్రి నీ ఆ అంశం అది కాదు, కానీ నేను చెప్పుచున్నాను, బలిపీఠం నుండి అటువంటి వాటిని ఇంకొంచెం కరుకుగా పోవటం అనేది ఏమాత్రం అసలు మంచిదే కాదండి. పులిపీడు దగ్గర నుంచి అలా గద్దించకుండా ఉంటే అది మంచిది కాదంటారు. గద్దించమని చెప్తున్నాడు. అలా ఖండించడం చాలా అవసరం. హల్లెలూయా. మంచిది. నేను ఒక సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు అది ఒక బాప్టిస్టు సంఘమైనప్పటికీ మీరు అనుకున్నట్టుగా ఏదో ఒక కరచాలం చేస్తేనో లేక పుస్తకాల్లో పేరు వ్రాసుకుంటేనో సరిపోతుందని చెప్పే సంఘం మాది కాదండి. సహోదరుడా, మేము బలిపీఠం యొద్ద పడి విజయము పొందు వరకు ఒకరికొకరు పురుకొల్పుకునే వారము. అటువంటి ఒక దానిని మేము కలిగి ఉంటిమి. ఆ చెడ్డ స్థితిలో చిక్కిపోయిన వారిని బలిపీఠం యొద్దకు తెచ్చెదము. మరి వారు అక్కడ పూర్తిగా పశ్చాత్తాపపడి పాపాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ వారు అలా కాకపోయినట్లయితే సంఘములో నుండి బహిష్కరించేవారం. ప్రవక్త చెప్తున్న మాటేనండి ఇది. వాళ్ళకి పశ్చాత్తాపం చెందడం, బలిపీఠం యొక్క పిలుపుని పిలిచినప్పుడు అక్కడికి వచ్చి వారు మోకరించి ఆ పశ్చాత్తాపం చెందే గడియ వాళ్ళకి వచ్చినప్పుడు కూడా దాన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టి మరలా సేమ్ అదే జీవితము అదే లోకముని పట్టుకుని వేలాడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేసేవారంట? బహిష్కరిస్తున్నారంట. వాళ్ళు సంఘములో నుండి బహిష్కరించేవారు. అటువంటి వారిని ఎంత మాత్రము సహించము. అవిశ్వాసులతో విజ్జోడిని అస్సలు ఒప్పుకోము. అవిశ్వాసులతో జోడియే అయిపోతున్నారు. విజ్జోడి సంగతి ఏమన్నా జోడి అవుతున్నారు, చక్కగా జోడీలు. వారి నడిస్తే ఇరుకు మార్గంలోనైనా నడవాలి, లేదంటే విశాల మార్గంలోనైనా నడవాలి. అంతే తప్ప మాకు అక్కడ ఒక నల్ల బోర్డు పెట్టబడి ఉంటుంది. బాధలు కష్టాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి పేరున వాటిని నల్ల బోర్డు మీద రాసేదారు. ఆ విధంగా వాటిని ప్రార్థనా గదిలోనికి తీసుకెళ్లేదారు. జోన్స్ లాంటి వారు ఎగువన, స్కాట్ లాంటి వారు దిగువన అక్కడ ఉండేదారు. మంచిది బ్రదర్ జోన్స్, బ్రదర్ స్కాట్, నాతో పాటు లోనికి రండి అని. అది నిజం. వారు వాటిని అక్కడ చక్కదిద్దేదారు. అవి సరైనవిగా చేయబడవలసి ఉండెను. సంఘము ఆ విన్నపముల మీద దొర్లాడును, ప్రార్థించును. మనము చూడండి, ఇక్కడ ప్రవక్త ఈరోజు ఉపవాస ప్రార్థన స్టార్టింగ్ నేను అదే విషయాలు చెప్పాను మీకు. ఏదైనా ప్రార్థన విన్నపాలు ఉంటే దానికోసం ప్రయాసపడాలి, దానికోసం ప్రార్థించాలి. మరి తర్వాత మరలి దీన్ని కొనసాగిద్దామా లేదా కొద్ది ముందుకు వెళ్దామా? చెప్పండి. ఈ 55 పారాగ్రాఫ్లు ఉన్నాయి ఇందులో. ఇంచుమించు 55-60 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఎన్ని రోజులు పడుతుంది అంటారా అలా అయితే? ఇప్పటికి మనం 9వ పారాగ్రాఫ్లోకి వచ్చాం. మనం ఇంకా రాలేదు, 9 స్టార్ట్ చేయాలి. అన్ని అద్భుతమైన విషయాలే ఉన్నాయి ఇందులో. ఈ వర్తమానంలోని చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సంఘ క్రమాలని ప్రవక్త సంఘ క్రమము అని పేరు పెట్టి బోధించాడంటే అది తప్పు. అది తప్పండి. సంఘ క్రమం అని పేరు పెట్టి బోధించింది 10% బోధించాడు ఆయన. ఇలాంటి వర్తమానాలన్నీ మనం చదువుతూ వెళ్తూ ఉన్నప్పుడు మిగతా 90% దొరుకుతుంది మనకి. అది ఇది కూడా చూద్దాం. మరి కొంతసేపు ముందుకు వెళ్దాం, పర్వాలేదా? మరి మీరు వింటున్నారు, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఎనర్జీ నాకు ఉండాలి, మీకు ఉండాలా? మీకు ఉండాలి, నాకు ఉండాలి. సరే, కొంచెం మళ్ళీ ముందుకు వెళ్దాం. మనకి అవసరమైనదంతా ఆ పాత కాలపు భక్తి. హల్లెలూయా, అదే కావాలండి. నేను అందుకే అంటుంటాను, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు మీరున్న బ్రదర్స్ సిస్టర్స్ మీరందరూ కూడా కొత్త వాళ్ళు కారు. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి వర్తమానంలో చిన్న పారి ఉన్నారండి. మీరు పూర్తి పరిపక్వతకు వచ్చారని నేను చెప్పట్లేదు, కానీ ఒక స్థిరత్వంగా నిలబడే స్థానంలో ఉన్నారు. అందుకోసము మన ప్రయాస కూడా ఎలాంటిది ఉండాలి అని అంటే ఇదిగో ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, మనకి అవసరమైనదంతా పాతకాలపు భక్తి, అరణ్యమందు ఏకాంతంగా గడిపే భక్తి. మరి ఎవరు వస్తున్నారు అరణ్యంలోనికి ఇప్పుడు? ఆదివారము
ఆదివారపు ఆరాధనకి ఆ చివరి నుంచి ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ రావడానికే ఎంతో ప్రయాసపడి వస్తున్నాము. అలాంటిది అరణ్యంలో ప్రార్థన అంట. చూడండి, ఆ పాతకాలపు భక్తి, అరణ్యమందు ఏకాంతంగా గడిపే భక్తి, పాపమును చంపగలిగే భక్తి. వీలైతే చూడండి బ్రదర్స్, ఓన్లీ సిస్టర్స్ వద్దులేండి, ఎందుకంటే మరి వాళ్ళకి ఇబ్బంది, సమ్మర్ కదా. బ్రదర్స్ ప్లాన్ చేయండి, ఓన్లీ బ్రదర్స్ ఒక రోజంతా కూడా కొంచెం లాంగ్ ఎక్కడికి వెళ్ళి ఇలాగ ఒక రోజు 2 రోజులు పెట్టుకొని ప్రార్థన చేస్తే మంచిది, ఏకాంత ప్రార్థన. అరణ్యమందు ఏకాంతంగా గడిపే భక్తి, పాపమును చంపగలిగే భక్తి, పాపాన్ని చంపగలిగే భక్తి, నీలిరంగు భక్తి, పరిశుద్ధాత్మ శక్తి యందు శుద్ధి చేయబడిన తెలుపు చేయబడుట. అవునయ్యా, మరియు కడగబడిన తెలుపుగా చేయబడిన పరిశుద్ధులు సున్నం కొట్టిన గోడలు వంటి వారు కాదండి, కానీ నిజముగా తెలుపుగా చేయబడును. సున్నం కొట్టి తెలుపుగా చేయబడుటకి వాస్తవముగా తెల్లగా మారుటకి బోలెడంత వ్యత్యాసం ఉందండి రెండిటికి. ఆమేన్. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు కూటమునందు ఇక్కడ కొన్ని లేఖనములను చదువుటకు మనము ఆయన వాక్యము తెరిచి ఆ వాక్యం మీద మాట్లాడుచుండగా ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. మరి ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా హృదయపూర్వకంగా నమ్ముచూ ఉండుడి. మరి ఈ రాత్రి నేను ఆశ్చర్యపడుచున్నాను. గత రాత్రి చివరిగా ప్రార్థన చేయించుకొనినా చిన్న బాలుణ్ణి గురించి ఎవరో నాకు చెప్పుచుండిరి. చిన్న బాబు ఏడవడం ఆరంభించాడు. మరి ఆ చిన్న బాలుడు ఈ రాత్రి ఇచ్చట ఉన్నాడా? మంచిది. ఆ చిన్న బాలుడు ఒకవేళ ఇక్కడ ఉండినట్లయితే ఒక్క నిమిషం అతడిని ఇచ్చటికి వేదిక మీదకి తీసుకొని రావాల్సినదిగా కోరుచున్నాను. అతడు ఉన్నట్లయితే బహుశా అతడు వెళ్ళిపోయాడేమోనని నేను అనుకొనుచున్నాను. నాకు తెలియదు. వారు నన్ను తీసుకువెళ్ళారు. కొద్దిగా స్పృహలో ఉన్న పరిస్థితి అది. బయటకు వెళుచున్నప్పుడు నా కుమారుడు చెప్పుచున్నాడు, ఇలా అన్నాడు, నాన్న అదెంతో అద్భుతమైన సంగతి. ఇంకా అన్నాడు, అక్కడ వరుసలోనికి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, అతనికి మెల్లకన్నులు అని చెప్పాడు. ఎలా ఉంది అతని పరిస్థితి? అబ్బాయి పరిస్థితి మెల్లకన్నులు మరియు ఒక చీలిక పగులుట లేక అటువంటిది ఒకటి ఉండెను. మరి అతడు చెప్పాడు, నీవు బాలుని పట్టుకున్నప్పుడు నీవు నీ చేతిని ఆ చోట ఉంచుటను నేను చూశాను. వెంటనే అది కనబడకుండా పోయినది. హల్లెలూయా. మరి ఆ బాలుడు తన కన్నులు తెరిచినప్పుడు నీవు అతడి మీద నీ చేతిని ఉంచినప్పుడు నేను గమనించాను, అతడి కన్నులు చక్కగా పరిపూర్ణంగా బాగైనవి. నీవు అతడిని ప్రేక్షకులకు చూపించాలని ప్రయత్నించావు. సరే, ఈ రాత్రి అతడు ఇక్కడ తిరిగి ఉంటే బాగుండును. బహుశా వచ్చి ఉండవచ్చును. అతడి స్వస్థత కొరకు మేము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. ఏం జరిగింది చూసారండి? ఎటువంటి కార్యం జరిగింది? ఎప్పుడూ ఒకటే గమనించాలి, ఉపవాస ప్రార్థనకి మీరు వచ్చినప్పుడు దాని ఫలమును మీరు పోగొట్టుకోరు. ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక సమస్యతో నువ్వు సతమతం అవుతూ ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారి ఉపవాస ప్రార్థన అటెండ్ అవ్వు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు పొందుకోలేనంత ఆనందాన్ని పొందుకుంటావు. నువ్వు ఎన్నడూ చూడలేని గొప్ప కార్యాన్ని దేవుడు చూపిస్తాడు నీకు. ఉపవాస ప్రార్థన యొక్క గొప్పతనం అదండి. ఉపవాస ప్రార్థనను ఆచారంగా పాటించినప్పుడు జరగదు కార్యం. ఆచారంగా పాటిస్తే జరగదండి. ఆచారంగా కూడా నువ్వు ఉపవాస ప్రార్థన ఉండొచ్చు, అలాగే ప్రత్యక్షతతో కూడి ఉపవాస ప్రార్థన కూడా నువ్వు ఉండొచ్చు. ఈ రెండిట్లోని దేవుడు రంగం మీద దిగి వచ్చే కార్యం ఏమిటి అంటే హేబేలు బలిపీఠం. హేబేలు ప్రత్యక్షతతో బలిపీఠాన్ని కట్టాడు. కయీను హేబేలు కట్టినటువంటి ఆ బలిపీఠమును అనుకరిస్తూ అలా కట్టాడు, నేను ఇలా కట్టాలి. వాళ్ళు ఉపవాస ప్రార్థనకి వెళ్ళి నేను వెళ్ళాలి. ఉపవాస ప్రార్థన పాస్టర్ గారు గ్రూప్లో పెట్టారు కాబట్టి నేను వెళ్ళిపోవాలి కాదు. ఈరోజు ఉపవాస ప్రార్థన ఈ జీవితానికి ఒక మేలుకరంగా ఉండాలి. ఈరోజు మీరు అటెండ్ అయ్యారు. ఈ అటెండ్ అయినటువంటి మీ అందరినీ కూడా నేను నమ్ముతూ ఉన్నాను, పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నాను. ఏదో కార్యం మీ అందరికీ దేవుడు చేస్తున్నాడు వ్యక్తిగతంగా